Lord, hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Hallelujah. మనం ఈరోజు వచ్చింది ఎప్పటి నుంచో ఉన్న వేచి ఉండడానికి జవాబుగా ఈరోజు వచ్చాం. Glory to Lord Jesus. బహుకాలపు వెయిటింగ్కి ఈరోజు ముగింపు. వేచి ఉన్నది మీరు ప్రవేశించే ప్రారంభం. ప్రభువైన యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. నిజంగా పొందిన వారైతే థ్యాంక్స్ చెప్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, ఆనందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, వేచి ఉన్న దానికి ప్రవేశం ఈరోజు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సరే, మనం నించున్నప్పుడు కంప్లీట్ మెసేజ్ అది కాకపోయినా ఒక భాగం మనం చదువుదాము. సామెతలు 4వ అధ్యాయం 20, 21, 22. నా కుమారుడా, నా మాట ఆలకింపుము, నా వాక్యములకు నీవు నీ చెవి ఒగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకం, నీ హృదయం నందు వాటిని భద్రం చేసుకును. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరముకు ఆరోగ్యము ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. గుర్తుంచుకోండి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి మన మాటలు. మన మాటలు కేవలము మాటలు కనబడవు కదా, వినబడతాయి. కానీ మాటలు స్పిరిచువల్ మెటీరియల్ కూడా, ఆత్మ సంబంధమైన పదార్థాలు. గుర్తుంచుకోండి, అదృశ్యమైన వాటిలోంచే దృశ్యమైన వచ్చాయని వాక్యం చెప్తుంది. ఈ కనబడే పదార్థాల నుంచి రాలేదు దృశ్యమైనవి, కనబడని పదార్థాల నుంచి వచ్చాయి. అంటే ఏంటవి? దేవుడు తన మాట ద్వారా సమస్తాన్ని చేశాడు. అంటే అర్థం ఏంటి? మాటలు అంటే ఉట్టి పలికేసి వదిలేసేవి కాదు. ఇవే పదార్థాలు. మీరేం మీ జీవితంలో అనుభవిస్తున్నారు, వేటికి మీరు వెళ్తున్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, వాటన్నిటికీ మీ మాటలే కారణం. ఏదైనా ఒక మాట పలికేసిన తర్వాత, వెలువడిన తర్వాత అది సృష్టించబడుతుంది. దాన్ని మనం పాడు చేయలేం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే చూడండి. మత్తయి సువార్త 12:27. నేను No. Just a minute. I'll give you the scripture. Hallelujah. ముప్పై 36వ వచనం దీంట్లో. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినంన లెక్క చెప్పవలసి ఉండును. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మాటకి లెక్క అడుగుతారంటే అది ఉన్నట్టే కదా. చాలాసార్లు కొంతమంది అంటారు, నేను ఊరికేనే అన్నా, ఊరికేనే ఏదో ఊరికేనే అన్నా, పెద్ద పట్టించుకోవద్దు. ఏది ఊరికనే లేదు. అన్నదానికి దేవుడు ఏం చేస్తాడంట, మరి ఎలా? ఇప్పటికి నేను చాలా అనేసి ఉంటాను కదా. కంగారు పడకండి. ఒక ఏర్పడిన దాన్ని, ఒక పలికేసిన మాట, ఏర్పడిన మాటకి బ్రేక్ చేయాలంటే ఇంకో మాట కావాలి. ఆమేన్. ఒకవేళ పొరపాటు అయితే క్షమాపణ అడిగే మాట కావాలి. ఆమేన్. ఒకవేళ నష్టపరిచేదైతే కట్టే మాట కావాలి.
ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి. ఒక మాటని మనం మార్చాలంటే ఇంకో మాట కావాలి. కూల్చే మాటలు మీరు మాట్లాడే వాళ్ళైతే కట్టే మాటలు మీరు మాట్లాడాలి. ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అదే కంటిన్యూ చేస్తూ పరిస్థితులు మారడం మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. డోంట్ ఎక్స్పెక్ట్ చేంజ్ వెన్ యూఆర్ టాకింగ్ రాంగ్. ఇక్కడ ఆమెన్, ఇక్కడ హల్లెలూయా, ఇక్కడ ఎస్ అని మళ్ళీ యథావిధిగా ఇంటికి వెళ్ళి మాట్లాడితే గుర్తుంచుకోండి, ఏ మాటలు గాల్లో కలిసిపోవు. ఎవరు లేనప్పుడు అన్నందుకు అదేమి గాల్లో కలిసిపోదు. ప్రతి మాట అకౌంట్లోకి వస్తుంది కదా. మీరు ఎవరికైనా డబ్బులు పంపిస్తే మీ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో పడతాయి, లేదా మీ అకౌంట్లోకి వస్తాయి, లేదా బ్యాంక్ వాళ్ళు ఎక్కడో ఉండాలి. అది ఎక్కడికి పోవు. అటు పోకుండా ఇటు పోకుండా మధ్యలో మాయమైతే ఏమంటారు మీరు? కంప్లైంట్ చేస్తారు కదా. అటన పోవాలి, ఇటన రావాలి. సో ఇట్ హ్యాస్ టు బి ఏ ట్రాన్సాక్షన్ అంటాం. సో మన మాటలన్నీ కూడా ట్రాన్సాక్షన్స్. హల్లెలూయా. సో మీరు డెబిట్ చేస్తే మళ్ళీ క్రెడిట్ చేయాలా? అవునంటారు కదంటారు. అంటే అదేంటి, మీరు తీస్తే డబ్బులు మళ్ళీ వేయాలి. అలాగే మీరు మాట తీసేది మాట్లాడితే కలిపేది కూడా మాట్లాడాలి. యూ కెనాట్ సే అయ్యో నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇట్లా ఉంది అని అనలేవు. ఎందుకంటే దానికి కారణం నువ్వే డెబిట్ చేసావు కదా. మళ్ళీ నువ్వే క్రెడిట్ చేయాలి. నువ్వు డెబిట్ చేసుకోవాలంటే, నువ్వు వాడుకోవాలంటే నువ్వు కూడా క్రెడిట్ చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. సో గుర్తుంచుకోండి, మన మాటలు పదార్థాలు, ఊరికే కాదు. మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత ఎక్కువగా మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే వాటితో మనం కట్టుకోవచ్చు లేదా కూల్చుకోవచ్చు. అందుకే అంటున్నాడు, దేవుడు మనకిచ్చింది ఏంటి? మాట్లాడే అబిలిటీ ఇచ్చాడు. అది ఆయనది. అందుకే మీరు మీ జీవితాన్ని పునర్నిర్మించుకోవచ్చు, మీ పరిస్థితుల్ని పునర్నిర్మించుకోవచ్చు. నేను ఇందాక వచ్చి ఇప్పుడు ఇక్కడ అన్నాను, ఏదైతే మీరు బహుకాలంగా ఎదురు చూస్తున్నారో అది ఈరోజు జరగాలి. ఎలా? మీ మాట వలన. ఆమేన్, హల్లెలూయా. ఒక 10 నెలల నుంచి మంచిగా లేదు మీకు, ఒక 10 వారాల నుంచి మంచిగా లేదు, 10 రోజుల నుంచి మంచిగా లేదు, 10 సంవత్సరాల నుంచి మంచిగా లేదు. అయితే ఏం చేద్దాం? బాలేదు, మంచిగా లేదు, ఏం పని చేస్తలేదు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? మీరే బాలేని దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే బాలేకపోయినా బాగుందని అలా మేము, అదే నేను చెప్పేది. అంటే అర్థమేంటో తెలుసా? మీరు లేనిది మాట్లాడుతున్నట్టు కాదు. మీరు తెలుసుకోవాలి, ఆత్మీయ సత్యం ఏంటంటే మీరు బాగుందన్నప్పుడే అది బాగవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో ఉంది, జనాలు పడుతున్నాం అంటే లేదు, మనం పైకి వచ్చామనాలంట. హల్లెలూయా, ఆమేన్. గుర్తుంచుకోండి, మాటలు అనేవి పదార్థాలు, కనబడట్లేదు బయటికి. ఇట్స్ అన్ ఎనర్జీ, ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ కంటిన్యూస్ థింగ్స్. కాబట్టి మీ మాటలు జాగ్రత్త. ఏం జరిగినా సరే, ఎవరు విసికించినా సరే, ఏ పరిస్థితులు విసికించినా సరే, డోంట్ స్పీక్ నెగటివ్. మీరు దేని గురించి అయితే పిలువబడ్డారో దానికి వ్యతిరేకంగా మాట్లాడకండి. ఆమేన్, హల్లెలూయా. సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ దట్ యు ఆర్, చాలా ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు మీకు వచ్చే సహాయాలు ఇవన్నీ ఛానల్స్.
చెప్పండి, ఛానల్స్ అనండి. ఛానల్స్ అంటే ఒక్కొక్క ఛానల్. టీవీలో మీరు ఛానల్స్ వస్తాయి కదా, ఆ ఛానల్స్ అన్నీ మీకు తెచ్చే వాళ్ళు ఎవరు అంటే మీ సర్వీస్ ప్రొవైడర్. మీరు ఎయిర్టెల్, పేర్లు వాడడం నాకు ఇష్టం లేదు, ఇట్స్ ఓకే. సమ్హౌ ఒక కంపెనీ సెటప్ బాక్స్ మీరు తెచ్చుకున్నారు, వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్. నువ్వు వాళ్ళకి పే చేసిన దాన్ని బట్టి, ప్లాన్ బట్టి ఛానల్స్ వస్తాయి. ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క ప్రోగ్రామ్ వస్తుంది. సో నీకు అవన్నీ తీసుకొచ్చే ఆయన సర్వీస్ ప్రొవైడర్. వాళ్ళకి నువ్వు సరిగా పే చేస్తే వాళ్ళన్నీ, ఇఫ్ యూ పే ఎవ్రీథింగ్, అన్ని ఛానల్స్ వస్తాయి. ఒక ఛానల్ వాళ్ళు బంద్ అయిపోయినంత మాత్రాన ప్రాబ్లం ఏం లేదు, ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. కానీ సర్వీస్ ప్రొవైడరే బంద్ అయితే ఏ ఛానల్ రాదు. నా మాట అర్థమైందో లేదు? అంటే ఆ ఛానల్స్ తీసుకొచ్చి ఆయనే బంద్ అయిపోతే ఇక మొత్తానికి ఏ ఛానల్ దొరకదు మనకి. సో నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనుషులు రకరకాల సహాయాలు నీకు వస్తే అవి ఛానల్స్ మాత్రమే. కానీ మనకున్న అసలైన సోర్స్ మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జస్ట్ బికాజ్ ఒక మనిషి నీకు సహాయం చేయడం మానేశాడు అయితే ఏమైపోలేదు. దెర్ ఈజ్ అనదర్ ఛానల్ విల్ ఓపెన్ ఫర్ యూ. ఆమేన్. ఏలియా ప్రవక్త, ఆయన ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళాడు, వర్షం పడద్దన్నాడు. దేవుడు పని చేశాడు. ఆయన చేయాలనుకున్న పని మొండి కోసమో తన యొక్క ఆనందం కోసం కాదు, దేవుని ప్రజల్ని దేవుని వైపు తిప్పాలనుకున్నాడు. దాని గురించి ఆకాశము వర్షించకూడదన్నాడు. ఆగిపోయింది. అయితే దేవుడు ఆయనకు ఒక ఛానల్ ఓపెన్ చేశాడు, కేరీతు వాగు. ఆ వాగు దగ్గరికి వెళ్ళాడు, ఆ నీళ్ళు తాగుతున్నాడు. అక్కడికి ఆహారం వచ్చింది, కాకోలలో ఆహారం తీసుకొచ్చే తింటున్నాడు. వాక్యం నుండి కొన్ని రోజుల తర్వాత ఆ వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోతే ఆయన జీవితం ఆగిపోలే. బికాజ్ ఆయన సోర్స్, ఆయన సహాయము దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఎవడన్నాడు, గో, నేను సారెపత్తులో ఒక విధవరాలకు ఆజ్ఞాపించాను. ఆమేన్. ఎవరికి ఆజ్ఞాపించాను? సారెపత్తులో ధనవంతులకు కాదు. గాడ్ కెన్ టర్న్ ఎనీబడి యాజ్ యువర్ ఛానల్. కొన్నిసార్లు నేను చూశాను, బాగా ఇస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, నేను ఇస్తున్నా కాబట్టి అయ్యగారు ముందుకెళ్తున్నాను. అండ్ గాడ్ చేంజ్డ్ దెమ్. టైమ్ అండ్ టైమ్ గాడ్ ప్రూవ్డ్ దెమ్ రాంగ్. దట్స్ వై వీ డోంట్ లుక్ టు ద ఛానల్స్. మీరందరూ ఒక ఛానల్ అవ్వచ్చు ఈ పరిచర్యకి, బట్ ఐ డోంట్ లుక్ టు యూ. నేను నా సోర్స్ వైపు చూస్తాను. మీరు కూడా అదే నేర్చుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ గుడ్ ఇన్ దిస్ మినిస్ట్రీ, మీరు ఈ మినిస్ట్రీలో బాగా చేయగలుగుతున్నారు, డోంట్ థింక్ యూ ఆర్ రన్నింగ్ దిస్ మినిస్ట్రీ. మీరు రన్ చేయట్లేదు ఈ మినిస్ట్రీని. ఇట్ ఈస్ రన్ బై ద లార్డ్. ఎంతమంది అదే కీపిస్తున్నారు? దట్స్ వై ఐ హావ్ సీన్ టైమ్ అండ్ టైమ్, ఆయా సీజన్లో అప్పుడు ఎవరైతే ఎక్కువగా ఇవ్వడంలో భాగమయ్యారు, వెన్ దే హ్యావ్ లెఫ్ట్, ఐ హ్యావ్ గాట్ మెనీ ఛానల్స్ ఇన్ దర్ ప్లేస్. ఇఫ్ సంబడి నౌ థింక్స్ లైక్ దాట్, ఐ విల్ హ్యావ్ అనదర్ ఛానల్. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? నాతో ఉన్నారా లేదా? సో వీ డోంట్ రన్ బై పీపుల్. మీరు కూడా అదే నేర్చుకోవాలి. కాబట్టి ఎవరో మీకు సహాయం చేయడం మానేశారు, ఎవరో మీకు హెల్ప్ చేయడం మానేశారు. సో డోంట్ గెట్ హార్డ్. నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నావు. హల్లెలూయా. ఆయన నీలో సర్వ సంపదలుగా ఉన్నాడు. హల్లెలూయా. అవన్నీ నీ మాటల ద్వారా బయటికి రావాలి. ఆమేన్. సో ఆయన ఎలా ఓపెన్ చేసుకున్నాడు ఆ న్యూ ఛానల్ని? దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆమె నీకు ఆహారం పెడతాను. ఆయన వెళ్ళి అక్కడి నుంచి ఆయన చూశాడు ఆమె చూసినప్పుడు ఆమెతో అన్నాడు, పోయి నాకు ఆహారం పట్టుకురాను. ఆమె అన్న, సార్ నా దగ్గర ఉన్నదే ఇంత పిండి, దాంతో నేను కొంచెం, నా కొడుకు కొంచెం తిని చచ్చిపోదాం అనుకున్నాం. మీరేమో ఇప్పుడు వచ్చి ఇలాంటి పరిస్థితి. నేను అవేం బాధపడకు, వెళ్ళి నువ్వు నాకు ఆ రొట్టెని చేసి తీసుకురా. ఈ భూమి మీద కరువు ఎన్నాళ్ళు ఉంటుందో అంతకాలం నీ పిండి అయిపోదు, నీ నూనె అయిపోదు. వాట్ ఈస్ దాట్? ఈ క్రియేటెడ్ ఇట్. అక్కడ ఉన్నది కరువు, బట్ హీ క్రియేటెడ్ ఫుడ్.
అదే డిఎన్ఏ మనలో ఉంది. ఇప్పుడు వాక్యం ఏమో తెలుసా, మనం ప్రవక్తలకును అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనకు సంతానమై ఉన్నాం. పరిస్థితులు బాగాలేవు, ప్రపంచం బాగాలేదు, జాబ్స్ రావట్లేదు, ఆర్థిక మాన్యం ఉంది, అది ఉంది, బయట బాగాలేదు, గందరగోళం ఉంది, పలానా ఆయన అలా చేశాడు, ట్రంప్ ఇలా చేశాడు, మన మోడీ గారు ఇలా చేస్తున్నారు, ఇలా అనకండి. ఇవన్నీ మీరు మాట్లాడకూడదు. అలా న్యూస్ వస్తే రాని మీరేం చేయాలి తెలుసా, అయితే నేనే ఇప్పుడు అందరికీ ఆహారం పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం తవ్విన ఏ బావైనా నీళ్ళు ఇవ్వాల్సిందే, మనం చేసిన ప్రతి ప్రయత్నం ఫలించాల్సిందే. ఆమేన్. సో మరి మీ మాటలు ఎందుకు మారుతున్నాయి? బికాజ్ మీరు వేరే ఫాలో చేస్తున్నారు కాబట్టి. సో మీ మాటలను ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? దేవుడు చెప్పాడు, నేను ఆజ్ఞాపించాను, సారెపత్తులో విధవరాలు నేను పోషిస్తుంది. ఇదంతా 1 రాజులు 17వ అధ్యాయంలో. నేను ఆజ్ఞాపించాను అంటే ఏలియా గారు వెళ్ళి అమ్మా నువ్వు నాకు పెడతావని దేవుడు చెప్పాడు అనలే, స్టార్ట్ చేశాడు అడగడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆమె ఆ చిన్న దాంట్లో నమ్మకంగా ఉండింది, ఈరోజు ఉదయం నేను సర్వీస్లో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన మేనేజర్గా పెట్టాడు ఈ సృష్టిలో. దేవుడు మనిషిని చేసిందే అన్ని మేనేజ్ చేయడానికి, దేవుడు చేసిన సృష్టిని సరిగా మేనేజ్ చేయడానికి. దాంట్లో ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది ఆ తోటలో. ఆ తోటను సరిగా మేనేజ్ చేస్తే ఆ తోట విస్తరిస్తుంది. ఆ తోటలో తప్పు చేశాడు కాబట్టి తోట నుంచి బయటికి వెళ్ళిపోయాడు. హలో, నాతో ఉన్నారా మీరు? మనం ఎంత తెలివిగల వాళ్ళమైనా దేవుడు ఏర్పాటు చేసిన నియమాల్ని దాటేంత తెలివిగలలేం కాదు. సో దేవుడిని అవుట్ స్మార్ట్ చేయలేం మనం కదా. కొంతమంది ఎంత తెలివిగా అనుకుంటారంటే ఏదో దేవుని వాక్యాన్ని వాడి దేవునికే ఏదో చెప్పాలని చూస్తారు, దేవుని పిల్లలకి ఏదో. యూ కెనాట్ అవుట్ స్మార్ట్ గాడ్. బెటర్ ఫాలో. స్మార్ట్నెస్ దేంట్లో ఉందంటే దేవుడు ఏం చెప్తే అది చేయడం మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుడు అన్నాడు, వాట్ ఎవర్ ఇట్ కమ్స్ టు యూ నేమ్ దట్. దాన్ని నువ్వు పిలువు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎదురుకుండా ఒకటి వచ్చింది జంతువు, దాన్ని సింహం అన్నాడు. అంతవరకు దానికి ఏం పేరో దానికే తెలియదు. అది వచ్చి నించున్నంతసేపు నించుంది, ఆయన పిలిచే వరకు నించుంది, పిలిచగానే వెళ్ళిపోయింది అనుకుందాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చింది. ఇప్పుడు అక్కడ గుంపు ఉంది, సింహం ఉంది, ఏనుగుంది, కోతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేన్ని పిలవాలి? ఇదిగో రండి అంటే ఎవరు రావాలి? కానీ ఇప్పుడు ఆ దేవుడు ఏమిచ్చాడు ఆయనకంటే దేన్ని ఎలా పిలవాలో చెప్పాడు. మీరు నాతో ఉంటే ఎంత బాగుండే ఈ విషయంలో. బాబు ఇట్రా అన్న, ఏ బాబు రావాలి? ఒక పేరు ఉంది వాళ్ళకి కదా. సో నా పేరు పెట్టే పని దేవుడు ఆదాంకి ఇచ్చాడంట. నా ముందుకు వచ్చిన దాన్ని ఓకే నా ఈ సెట్, ఇది సింహం, ఇది కోతి అన్నాడు. నువ్వు అక్కడి నుంచి సింహం రా అంటే అన్నీ రావు, సింహమే వస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు ఏం ట్రైనింగ్ ఇస్తున్నాడు, హౌ టు మేనేజ్, వేటిని ఎలా మేనేజ్ చేయాలి. సింహాలు, నేను కోతుల గురించి మాట్లాడలే. నువ్వు అలాగే ధనాన్ని పిలవచ్చు. నువ్వు దేవా నాకు దయచేయను ఆయన, నాకు దయచేయను ఆయన, సాయించను ఆయన. ఏం సాయం చేయాలి? ఏం దయచేయాలి? ఇది ఒక ఊత పదాలు అయిపోయినాయి ప్రేయర్లు కదా. అందుకే చాలామంది ఇయర్స్ ప్రేయర్ చేస్తారు, ఏమి కావు కదా. చాలా కాలం నుంచి అడుగుతుంటారు, చాలా కాలం, కొన్ని అడుగుతూనే ఉంటారు, ప్రభా నాకు ఇది. మనీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. సంపదలు, ధనం ప్రాబ్లం కాదు, మన నమ్మకత్వంలో ఉంది ప్రాబ్లం. దేవుడు సింపుల్గా చెప్పాడు, నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే నేను పై వాటికి ఇస్తాను. సింపుల్. ఆ చిన్నదైన తోటలో నమ్మకంగా ఉంటే భూమి మీద అంతా తోటగా మారిపోయేది. ఏముంది ఆ తోటలో? తనంతట తానే నీళ్ళు వచ్చి అన్ని పండించే కెపాసిటీ ఉంది. అది దేవుని యొక్క సన్నిధి. ఏదైనా అనే పదానికి అర్థము డిలైట్ఫుల్ స్పాట్, గాడ్స్ ప్రెజెన్స్. అంటే దేవునితో మనం ఆనందించే వాళ్ళకి అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి.
సో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. దేవుడు చెక్ చేశాడు, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, నువ్వు ఉన్న దాంట్లో నీకు ఇచ్చిన 100 రూపాయలు ఎట్లా మేనేజ్ చేస్తావు. దేవుడు అన్నాడు 10వ భాగం నాదన్నాడు. నువ్వేం చేస్తావు ఆ 10వ భాగాన్ని? కొంతమంది అతి తెలివి వాడతారు కదా. ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ దట్ 10th ఇవ్వడంలో? నువ్వు చర్చికి సామాన్లు కొనిస్తావు, అది కొని, ఇవి కాదు ఇంపార్టెంట్. ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ దట్? దాంట్లో కలిపేయలేము ఇవన్నీ. కొంతమంది ఏం చేస్తారంటే, నేను దశంభాగం ఇవ్వను కానీ అవి కొనిస్తుంటాను చర్చ్కి. నువ్వు ఎవరు కొనిచ్చేది? నువ్వు కొనియకపోయినా వస్తాయి. ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ డూ సచ్ క్యాలిక్యులేషన్స్. దేవుని వాక్యం ఒప్పుకొని నువ్వు చేయొద్దు. డూ వాట్ హీ సేస్. ఆయన చెప్పిన దాన్ని చేసేంత వరకు మనం ఆ స్థితి దాటి ముందుకు వెళ్ళాం. ఇది నేను రాయలేదు, మీరు రాసుకోలేదు, దేవుని నియమం అది. ఆయన ఏమన్నాడు? హీ స్ట్రిక్ట్లీ సెడ్ ఇది ప్రథమ ఫలం, దశంభాగం. ఈ విషయం కొంతమంది అడుగుతారు, ఇదంతా ఇది ఎక్కడి నుంచి ఉందో తెలుసా? మన ఆన్లైన్ ప్రేయర్ మీరు రాలేదు, మేము మాట్లాడుకున్నాం, మేము మెసేజ్ చెప్పుకున్నాం. అక్కడ చెప్పాను, ఇట్స్ ఎ కల్చర్ ఆఫ్ గివింగ్ ఇన్ ద కింగ్డమ్. దేవుని రాజ్యంలో కొంతమంది రాగలిగి రాలేదు, వివిఐపీస్, బట్ ఆల్ గుడ్ ఎలెక్టెడ్ సెయింట్స్ హ్యావ్ కమ్. ప్రైజ్ ద లార్డ్. నేను అన్నాను, యు ఆర్ చోజన్ టు లిజన్ దీస్ థింగ్స్. అరే ముందు అయ్యగారు వస్తారని చెప్తే మేము వచ్చేవాళ్ళు. ఐ సెడ్ నో లైఫ్, బికాస్ ఐ హ్యావ్ గివెన్ సర్టెన్ థింగ్స్, కీస్ టు దెమ్ ఇన్ దట్ మెసేజ్. బట్ వెరీ ఫ్యూ, చిన్న గ్రూప్ ఉండే, బట్ వీ వర్ గివెన్ కీస్. హల్లెలూయా. ఎస్, మన్ని మనం అవైలబుల్ చేసుకోవాలి అనండి. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నాయి ఈరోజు? డోంట్ హ్యావ్ అదర్ థింగ్స్, అవైలబుల్ చేసుకోవాలి. దేవుని రాజ్యంలో నియమాలు ఉన్నాయి, అవే పనిచేస్తాయి. దాంట్లో మనం దాని కల్చర్ అవ్వాలి. దేవుని రాజ్యం ఇలా పనిచేస్తే ఇలా కల్చర్ అవ్వాలి. దాంట్లో కల్చర్ గురించి నేర్పించాను వాళ్ళకన్నాను, కల్చర్ ఆఫ్ గివింగ్ అన్న. రాజు చెప్పాడు ఇలా చేయమని, నేను చేస్తాను, నో క్వశ్చన్. ఐ కల్చర్ మై సెల్ఫ్ టు గివ్. దాంట్లో ముఖ్యమైన 2 చెప్పాడు. ఏమన్నాడు? ఇవి గుర్తుంచుకోండి. నేను మళ్ళీ ఎందుకు రిమైండ్ చేస్తానంటే, ఇవి పాత నిబంధనల నుంచో లేదా కొంతమంది అంటే ధర్మశాస్త్రం నుంచి రాలేదు. ఇది మెల్కీసెదెక్ క్రమంలో నుంచి వచ్చింది గివింగ్. ఆ క్రమం ఇప్పుడు నడుస్తుంది, అదే నడుస్తుంది ఎప్పటికీ, సదాకాలం. యేసు ప్రభువు అదే క్రమంలో యాజకుడుగా ఉన్నాడు, మనం కూడా అదే క్రమంలో యాజకులుగా ఉన్నాం. అందుకే ఇది ఎప్పటికీ ఆగదు. సో వెన్ గాడ్ సీస్ యూ ఫెయిత్ఫుల్, సీ ఫర్ ఎగ్జాంపుల్, లిటిల్, చిన్నవాటిలో నమ్మకం ఉంటానని గొప్ప వాటికి అన్నాడు కదా. వెయిట్, చిన్నవాటిలో నమ్మకం అంటే మీ దగ్గర 1000 రూపాయలు వచ్చాయి, చిన్నదంటే ఏంది 100 రూపాయలు. అంటే ఆ 100 రూపాయల విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే మిగతా 900 మీ జీవితంలో ఎలా ఫ్లరిష్ అవుతుందో చూడండి మీరు. కానీ మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ చేశారు. ప్రాబ్లం 100 రూపాయలు 1000 రూపాయలు ప్రాబ్లం ఉండదు. ఒకసారి వాళ్ళకి 1,00,000 అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఎంత ఇవ్వాలి? అయ్యగారికి ఇంత అవసరమా? అది ప్రాబ్లం. అయ్యగారికి ఇస్తున్నాం, చర్చ్కి ఇస్తున్నాం, ఈ లెక్కలేసే వాళ్ళ మైండ్ లేదు. నాకు అనవసరం, దేవుడు నాకు చెప్పాడు, సి ఇఫ్ ఐ కెన్ మేనేజ్ దిస్ థింగ్. అందుకే కొంతమంది ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతారు. ఎందుకో తెలుసా? ఇది నువ్వు సరిగా మేనేజ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ జాబ్ మీరు తీసుకొని, ఎనీ జాబ్లో మీరు ఉంటారు, మీరు ఒక ప్లేస్లో మేనేజ్ చేయగలుగుతుంటే వాళ్ళు వెరీ గుడ్ అని పై స్థాయికి పంపిస్తారు. అక్కడ నువ్వు ఫెయిల్ అవుతే మళ్ళీ ఏం చేస్తారు? అక్కడి నుంచి పైకి పంపరు. ఎందుకు? నువ్వు యూ డిడ్ంట్ ప్రూవ్. బైబిల్ ఈజ్ నో గేమ్. ఆది నుంచి మనం చదువుకుంటూ వస్తే అందరికీ, నోవాహు గురించి ఒక విషయం నేను చెప్పాను. ఏంటో తెలుసా? నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు ఓడల నుంచి. ఆయనకి ముందు 1 సంవత్సరం వరకు ఇంకా పంట పండే ఛాన్స్ లేదు. ఆయనే వేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఎందుకంటే అంతా వరద వల్ల అంతా వెళ్ళిపోయింది. ఆ ప్రళయం వల్ల మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు ఆయనకున్న ఆహారపు సోర్స్ ఏంటో తెలుసా? ఆయన ఓడలో ఉన్న జంతువులు. పవిత్ర జంతువులు అనే మాటకు అర్థం ఏంటంటే తినడానికి పనికొచ్చేవని. తినడానికి పనికొచ్చే జంతువులు ఆయనకి తిండి. కానీ ఆయన బయటకు వచ్చి ఏం ఆలోచించాడు తెలుసా? ఆయన కడుపు గురించి ఆలోచించలే. ఆదికాండం 8:2 ఏమో తెలుసా? అప్పుడు నోవాహు
యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పవిత్ర పశువులు అన్నిట్లు, అంటే తినడానికి పనికొచ్చే జంతువుల్లోంచి పక్షుల్లోంచి అన్నిటిని తీసుకొని ఆ పీఠం మీద దహన బలిగా అర్పించండి. కొంతమందికి ఇది తెలివి లేని వాళ్ళ పని అనిపించచ్చు, మిస్మేనేజ్మెంట్ అనిపించచ్చు. మిస్మేనేజ్మెంట్ అంటే ఎవడైనా తెలివినాడు అట్లా చేస్తాడా అండి? దాచుకుంటాడు కదా. మరి ఈయనకి ఎందుకు తెలియలేదు? తెలివి లేదు కాదు క్వశ్చన్. తన తరం వారందరిలో ఈయన ఒక్కడే అలా అంటాడంట. అందుకే దేవుడు అంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడు ఆయనకి. అందుకే ఊరికని ఇవ్వలే. అది మనం 6వ అధ్యాయంలో చదువుతాం. 6వ అధ్యాయంలో ఏం చదివామో దాని యొక్క రిజల్ట్ ఇది. తన తరము వారందరిలో ఎవరంటే అతను హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఆమేన్ చెప్పిన వాళ్ళు కాదు, ఫెయిత్ఫుల్. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. నోవా కనిపించి ఎవరు చెప్పారు? ఫోర్స్ చేశారు ఎవరైనా? లేదు, ఆయనకే వచ్చిందంట ఆలోచన. అసలు నేను ఆ సైడ్ ఆఫ్ లైఫ్ నుంచి ఇక్కడికి దాటాను. వాట్ ఆపర్చునిటీ నా లైఫ్కి. నా ఈ కొత్త వరల్డ్కి, ఈ కొత్త వరల్డ్ అనేటప్పుడు నేను ఒక సీడ్ వేయాలి. నేనేం తీసుకోవాలి దీంట్లోంచి కాదు. దాట్స్ ద థింకింగ్ ఆఫ్ క్రియేటర్స్. సృష్టించే వాళ్ళు అలా ఆలోచిస్తారు, నేనేమి ఇవ్వాలని ఆలోచిస్తాను, నేనేం తీసుకోవాలి కాదు. ఆయన అనుకున్నానంట, ఐ షుడ్ సో సంథింగ్ ఇన్ టు దిస్ రెన్యూడ్ వరల్డ్లోకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలని చెప్పి ఆయన ఏం చేశాడంట, పవిత్రమైన తన తిండికి పనికొచ్చే వాడిని ఇచ్చాడు. దానివల్ల ఏమైంది సార్, భూమి మీద ఉన్న శాపం తీసేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, ఇక మీదట నేను ఇలాగ మరొకసారి భూమిని నశింపజేయను. వావ్, బికాజ్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ ద స్మాల్. దేవుడు ఒక కొత్త ఐడియా ఇచ్చాడు ఆయనకి. ద్రాక్ష తోట నాటాడంట. That's why you must be faithful in small things. And అందరికి కామన్గా ఫెయిత్ఫుల్ ఏంటో తెలుసా? గివింగ్ యువర్ టైట్స్. యూఆర్ నాట్ గ్రోయింగ్ గాడ్, గ్రోయింగ్ ఎవరిని పిలవట్లే. ఐ మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ వన్ ఛానల్ క్లోజెస్ దెర్ ఆర్ సో మెనీ ఛానల్స్. ఆమేన్, హల్లెలూయా. వై? బికాజ్ వీఆర్ కనెక్టెడ్ టు ద సోర్స్. మనం అసలైన ఆధారమైన తండ్రికి కనెక్ట్ అయి ఉన్నాం. హల్లెలూయా. కేరీతు వాగు ఎండిపోయింది, కానీ విధవరాల్ని దేవుడు తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా. మీలో అసలు ఎవ్వరు ఊహించిన వాళ్ళని దేవుడు పైకి తీసుకొస్తారు. ఆమేన్, హల్లెలూయా. పైకి తీసుకొచ్చిన వాళ్ళు అతిశయపడితే గర్విస్తే ఇంకొకరిని రేజ్ చేస్తాడు దేవుడు. దేవుడు ఏమి పడేయడు మిగతా వాళ్ళని. ఎప్పుడైనా గుర్తుంచుకొని, దేవుడు పడేసే పనులు చేయడు అననే. మనం ఎదిగి ఒక అంతస్తు కట్టామనుకో, అక్కడ మనం అతిశయపడితే, అక్కడ మనం ఆగిపోతే దేవుడు అక్కడికే వదిలేస్తాడు. మన చుట్టూ 10 అంతస్తులు వస్తాయి. అప్పుడు ఆ అంతస్తు కూడా కనపడదు. వెరీ సూన్ దే విల్ డిసపియర్. కనపడకుండా అయిపోతారు. ఎప్పుడైనా ఊర్లలో ఉంటే ఇదిగో ఊర్లో డాబా ఇల్లు అనేవాళ్ళు. డాబా ఇల్లు అంటే అదొక్కడికే స్లాబ్ ఉందని. అప్పట్లో అన్ని పాకలు ఉన్నప్పుడు, పెంకుటిల్లు ఉన్నప్పుడు స్లాబే ఫేమస్. అదిగో మా ఊర్లో ఉన్న ఏకైక డాబా వాళ్ళదే అండి, మా సర్పంచ్ గారిదే. వాళ్ళు అనుకున్నారంటే అప్పుడు మాకున్న డాబా అనుకున్నారు. తర్వాత అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, పెద్ద పెద్ద ఇల్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అప్పుడు ఏమైంది ఆ డాబా? సో డోంట్ ఫీల్ గ్రేట్ విత్ వాట్ యు ఆర్. ఇంకా చాలా ఉంది పోయేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? చెప్పండి, దేవుడే నా ఆధారం. 121 కీర్తనలో ఉంది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయము. చూడండి అక్కడ, చూడండి వాక్యం 121 కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ప్రొఫైల్ చూడండి అయింది. డోంట్ లుక్ ఎట్ మెన్. ఎవరో ఒక సాయం చేయగానే థ్యాంక్ఫుల్గా ఉండండి, థ్యాంక్స్ చెప్పండి. బట్ డోంట్ బికమ్ వాళ్ళకే ఇంకా మీరే అన్నట్టు. మన సహాయం ఇంకా పైనుంచి వస్తుంది. యెహోవా వలనే, ద లార్డ్, మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్.
ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆకాశంను భూమిని సృష్టించిన ఆయన నుంచి నా సహాయం వస్తుంది. అందుకే ఏలియా గారికి తెలుసు. ఆయన అన్నాడు కదా, పోయి నా కోసం తీసుకురా. ఆయనకు దేవుడు చెప్పలేదు, ఆయనకు ఒక్కటే చెప్పాడు దేవుడు. ఏమనంటే, నువ్వు వెళ్తే ఆమె నేను పోషిస్తాను. ఆయన కరెక్ట్గా వెళ్ళి ఆమెకు చెప్పాడు, నువ్వు పోయి నాకు తీసుకురాపాను అని. తర్వాత ఒక మాట అన్నాడు, నువ్వు తీసుకొస్తావా, తీసుకొచ్చినప్పుడు నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఈ కరువు అయిపోయే వరకు ఆ పిండి అయిపోదు, ఆ నూనె అయిపోదు అని ప్రవచించాడు. హీ క్రియేటెడ్ ఇట్. అది దేవుడు చెప్పలేదు ఆయనకి, ఆయన సృష్టించాడు అది. ఎందుకు? ఆయన ప్రవక్త కాబట్టి. ఆయనకు తెలుసు, ఆయన గ్రహించాడు నా మాట పనిచేస్తుందని. ఆకాశాన్ని మూసేశాడు ఆయన. ద సేమ్ కెపాసిటీ ఆయనకుందని తెలుసు. ఒకటి మూసేయడం అనుకుంటే ఇంకోటి తెరవడానికి ఉందని. హల్లెలూయా. మీరెంతమంది నాతో ఉన్నారు? మీ పరిస్థితిని మీ మాట మూసేసింది, ఇప్పుడు మీరే తెరవచ్చు దాన్ని. హల్లెలూయా. నేను మీతో ఏకీభవిస్తున్నాను మీరు తెరవడానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కువ కాలం దీనికి ఏదో పోయి 10 రోజులు ఎక్కడైనా కూర్చోవాలి. ఆహా, ఎవరు పోయి తీసుకొస్తారా మాట మా కోసం? ఎవరు ఆకాశానికి ఎక్కువ పోతారు? ఎవరు సముద్రాలు దాటి వెళ్తారు? ఎవరు కిందకి వెళ్ళి రావాలి? అవసరం లేదు. ఆ మాట నీ వద్ద, నీ నోటిలో ఉందంట. అంటే అర్థం ఏంటి? నువ్వే మాట్లాడగలవు. అలా మాట్లాడాలంటే కూల్చే మాటలు ఆపేయాలి, పడగొట్టే మాటలు ఆపేయాలి, నోటికి అంటుకుపోతే వదిలించుకోవాలి. మీ ఊరిని బట్టి, మీ భాషను బట్టి, మీ గుంపును బట్టి, మీ ఇంట్లో కుటుంబాన్ని బట్టి, మీ ఊరోళ్ళు, ఇంటోళ్ళు, అవన్నీ అంటినవన్నీ వదిలించుకోవాలి. మీ పాత మతం అన్నీ వదిలించుకోవాలి. అనాలి కదా, నేను ఇప్పుడు రాజ్య సంబంధిని. సో రాజులు ఆజ్ఞాపిస్తారు. దేవుడు అన్నాడు, దేవుడు అన్నీ చేసి, సృష్టిని చేసినప్పుడు అన్నీ చేసి, అటన్నిటి మీద మనిషిని చేసి, నా స్వరూపంలో, నా పోలికలో నరుని చేసి అతనికి అధికారం ఇచ్చాను. ఏమిచ్చాడంటే దేవుడు మనకి, ఏం చేయమన్నాడు? పోయి ఏలండి అన్నాడు. ఏలడం ఎలా? బైబిల్ సరిగా చదవండి. వేరే పుస్తకాలు తర్వాత చదువుతురు, ఇంటర్నెట్లో ఆర్టికల్స్ తర్వాత చదువుతురు. ముందు మీ బైబిల్ చదవండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను మళ్ళీ చదివాను బైబిల్. అప్పుడు అన్నీ ఆల్రెడీ కొంతమంది చెప్పేసిన మెసేజ్లు, కొంతమంది చెప్పేసిన అన్నీ నెత్తికెక్కి ఉన్నాయి. దాంట్లో చదివి అవే అర్థమవుతున్నాయి. కానీ దేవుడు ఒకరోజు అన్నాడు కదా, క్లీన్ అప్ అండ్ రీడ్ అగైన్. అండ్ ఎవ్రీథింగ్ కొంచెం డిఫరెంట్గా కనబడడం ప్రారంభమైంది. అరే వా. దెన్ ఆ తర్వాత అర్థమైంది ఇది వాస్తవం అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? దేవుని వాక్యం ఏం చెప్తే అది పాటించండి, దానికి ఏం భయపడకండి. మన అపవాది పని, ఈ లోకం పని ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్పడం. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని చేస్తే, దేవుని వాక్యం ప్రకారంగా చేస్తే ఖచ్చితంగా ఫలిస్తావు, నువ్వు ఖచ్చితంగా మారిపోతుంది జీవితం. కాబట్టి ఏం చేయాలని చూస్తాడు? దానికి వేరేగా చేయించాలని. ఎందుకంటే సాతానికి తెలుసు నీ మాటల్లోనే శక్తి ఉందని. యేసుప్రభువు దగ్గరకు వచ్చి ట్రై చేశాడు కదా, ఏమనంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకే. నువ్వు దేవుని కుమారుడు అయితే నాకు మొక్కు, నీకు ఈ మహిమలన్నీ ఇచ్చేస్తాను, నమస్కరించు. ఈ ట్రైడ్. ఆ నోట్లోంచి ఒక్క మాట, ఎస్ నీవు చెప్పినట్టు నేను చేస్తాను, ఎస్ అనే ఎస్ కోసమే ఇన్ని ట్రై చేశాడు. మరి ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ దేవుడిని శోధించకుండా అవతల పోన్నాడు. మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటు నుండి వచ్చి ప్రతి మాట వలన. మీరు దైవంలో మీకు తెలీదా? మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మీరు జీవిస్తారని మీకు తెలియాలి. పరిస్థితులు, మనుషులు అన్నిటి బట్టి నేను మామూలుగా అట్లా కాదండి, నేను విసిగిపోయాను కాబట్టి అట్లా మాట్లాడుతున్నాను, నన్ను మనుషులు విసగొట్టారు. డోంట్ సే దాట్. నా మాట వస్తుంది చాలా, కానీ మీరు ఒకటే ఉండాలి, నేను మాట్లాడానంటే అది క్రియేట్ చేస్తాను. కాబట్టి నేనేం సృష్టించగలను, నేనేం సృష్టించాలో కూడా నాకు తెలియాలి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో హెల్ప్ చేస్తాయంటే మనకి యుక్తముగా ఎలా మాట్లాడాలి. ఫస్ట్ రెస్పాన్స్ ఏముండాలి? మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే మీకు ఎంత దుఃఖం కలిగితే అంత తప్పుగా మాట్లాడేస్తారు. కొన్నిసార్లు మనకు ఎవరైనా బాధ కలిగిస్తే వాళ్ళు తొందరగా ఏదో ఒకటి జవాబు చెప్పాలనిపిస్తుంది. దాంట్లో పెద్ద అయిపోతుంది గొడవ. ఈరోజు మీ కుటుంబాల్లో చాలా గొడవలకు కారణం అదే. ఎవరో ఒకరు ఆగరు. అందుకే సమాధానపరచు చూచువారు దానిలో వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు నువ్వు కరెక్ట్ మాట్లాడినా టైమింగ్ రాంగ్ అయినప్పుడు ఫలించదు అది. కొన్నిసార్లు కొంతమంది దేవుని వాక్యం చెప్పడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు గొడవడుతుంటే ఆ దేవుని వాక్యాన్ని కూడా దూషిస్తారు వాళ్ళు కొంతమంది, తెలియక మతి లేక. అంటారు అట్లా మాట అంటున్నారు, దేవుని పనులు ఉండాలి. అది టైమింగ్ రాంగ్ అయింది నువ్వు చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో అండర్స్టాండ్. అందుకే సరైన జవాబులు ఎలాంటివంట అంటే తెలుసా? సరైన జవాబు వెండి పల్లెలో బంగారు పండ్లు పెట్టించినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో బెస్ట్ థింగ్ హ్యావ్ రైట్ ఆన్సర్స్. దేవుని వాక్యంలో మీకు దేవుడు ఇస్తాడు ఆ తెలివి. అందుకే రోమా 8వ అధ్యాయంలో 26వ వచనంలో ఉంది, అటువలే ఆత్మయు మన కొరతను చూసి, బలహీనత అంటే వీక్నెస్ కాదు, మీరు ఎక్కడ సరిగా రెస్పాండ్ చేయలేకపోతున్నారు చూసి ఏం చేస్తాడంట? సహాయం చేస్తున్నాడు. అంటే మిమ్మల్ని పట్టుకుంటున్నాడు. మీకు ఎప్పుడైనా అర్థం కాలేదు, పరిస్థితులు అర్థం కాలేదు, ఏం చేయాలి? ప్రార్థన చేయండి ఆత్మలో. అంటిల్ యూ గెట్ ద రైట్ వర్డ్స్. రాఖాబాస్ సెకేలేమానా సోఫ్రదల్. సమయం తీసుకొని పక్కకి వెళ్ళిపోండి. లేబ్రాకాస్ సిటెలేమాంతలో ప్రహోఫ్రదిగస్కల. అప్పుడు ఏం చేస్తాడంట? అది మీకేం అప్పుడు కూడా ఏం పోదు, అప్పుడు కూడా చెదిరిపోయినట్టే ఉంటుంది. ఎందుకంటే మీరు అలా చేయకపోతే, అలా మాట్లాడకపోతే, అలా అన్ని భాషల్లో ప్రార్థన చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఏదేదో ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా క్రైసిస్లో ఉంటే, మీరు ఏదైనా ఒక ఇబ్బందిలో ఉంటే, అదే అపవాదికి అవకాశం మీ మనసంతా నింపేయడానికి, విత్తేయడానికి గురుగుల్ని. సో అప్పుడు బెస్ట్ థింగ్ ఏం చేయాలి? ప్రే. ఆత్మలో ప్రార్థన చేయాలి. ఇంకేం పని చేస్తలేదు, ఏం చెప్పినా అర్థం కావట్లేదు. సో ప్రేయర్ అనేది వీక్నెస్ కాదు. సో దట్ అట్లీస్ట్ యు ఆర్ నౌ నాట్ టాకింగ్ రాంగ్. థ్యాంక్ యూ లార్డ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హోల్డ్ చేస్తాడు ఆ పరిస్థితిని, మిమ్మల్ని హోల్డ్ చేస్తాడు. మీ నుంచి రైట్ వర్డ్స్ వచ్చేలా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తుంచుకోండి, ఎందుకంటే క్రైసిస్ ఆర్ కామన్. అంటే క్రైసిస్ అనేది సవాళ్ళు, పరిస్థితులు, సమస్యలు, ఇవన్నీ మనకు ఎదురొస్తాయి. కానీ వాటన్నిటిలో కూడా మనం ఏం చేయొచ్చో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా మన మేలుగా మార్చుకోవచ్చు. అసలు మీకు సంగతి తెలుసా? సవాలు వస్తేనే మీరు బయటకు వస్తారు, మీ గొప్పతనం బయటకు వస్తుంది. అబ్రాహాం దినాల్లో కరువు వచ్చింది కాబట్టి అబ్రాహాం గొప్పతనం ఏంటో తెలిసింది. ఇస్సాకు కూడా అలాగే జరిగింది కదా. యోసేపు గారి గొప్పతనం ఎప్పుడు తెలిసింది? అన్నీ బాగున్నప్పుడు జైలు వేసినారు ఆయన. అంతా బాగుంటే ఏం చేశారు? ఆయన లేని తప్పు కూడా మీదేసి జైల్లో వేయించారు. ఎప్పుడైతే కొరత వచ్చిందో, ఎవరు తీర్చలేరు, అప్పుడు జైల్లోంచి బయటికి రావాల్సి వచ్చింది ఆయన. ప్రైజ్ ది లార్డ్. రావడమే కాదు, సింహాసనం మీద కూర్చోవాల్సి వచ్చింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? చెప్పండి. నా ఎదుటకుండా ఉన్న ఇదే అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఉంటుంది. ఎన్నో వచనం అది? 18. రైట్, చదవండి. 1 2 3 అందరూ చదవండి. 1 2 3. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు
శ్రమలు ఎన్నతగినవి కావని అంటే అర్థమేంటి? ఇప్పుడు నాకు ఎదురొచ్చిన పరిస్థితి నన్ను దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు? నాకేం కనిపిస్తుంది? ప్రత్యక్షం కాబోయే మహిమ కనబడుతుంది. శద్రక్ మెషక్ అబేద్నెగోలకి ఆ అగ్నిగుండం కనబడతలేదేమో డౌట్ వచ్చి 7 అంతలు చేయమన్నాడు. వీళ్ళకి తెలుస్తలేనట్టుంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో. రే 7 టైమ్స్ పెంచండి అన్నాడు. అయినా వాళ్ళు కనబడతలేదు. ఎందుకు? వాళ్ళు దాన్ని దాటి పొందబోయే మహిమను చూస్తున్నారు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. హే, వీళ్ళకేం మైండ్ పనిచేస్తలేదా? ఇంక లాభం లేదు, నాన్ సెన్స్, తీసి పడేయనన్నాడు. పడేసే వాళ్ళు కాలిపోయినారంట ఆ వేడిమికి, ఆ సెగలకి. అంత ఎక్కువైపోయింది అగ్నిగుండం యొక్క ఇంటెన్సిటీ. వాక్యంలో రాయబడింది, వాళ్ళు పడేసిన తర్వాత 3 కాస్త 4 తిరుగుతున్నారంట అక్కడ. హల్లెలూయా. రాజుకి అనిపించింది, ఏంటి వీళ్ళు కాలిపోవట్లేదు, వీళ్ళ పని ఎందుకు అయిపోలేదు? అయినా 3 బదులు 4 ఎందుకున్నారు? అండ్ దెన్ హీ సెడ్, వాట్, మనం ఎంతమందిని వేసాం? 3 సార్. మరి నాకు 4 ఎందుకు కనబడుతున్నారు? ఎవరి 4వ వ్యక్తి? సోర్స్. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మాట ఇచ్చిన వాళ్ళందరూ మాయమవచ్చు. అప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, దానియేలు ఎక్కడ? దానియేలు గారు రాలేదే కాపాడనీకి? అంటే ఆయన అన్యాయం చేశాడని కాదు, ఆయన కూడా ఏం చెప్పలేడు. బట్ వాళ్ళు ఎవ్వరి మీద ఆధారపడలేదు. వాళ్ళు ఒక మాట అన్నారు, రాజా, ఓ నెబుకద్నెజర్, మేము నిత్యము సేవిస్తున్న మా దేవుడి మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి తప్పించుటకు సమర్థుడు. ఎవరో సాయం చేస్తారు, ఎవరో వస్తారని ఆశలు పెట్టుకున్నాము. గుర్తుంచుకో, నీ సహాయం ఆయన నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహాయం రావడమే కాదు, నీవే సహాయం చేసే స్థాయిలో ఉంటావు. నాకెవ్వరు సాయం చేయలేదు కాబట్టి నేను ఎవ్వరికి సాయం చేయను అనద్దు. నువ్వు బుద్ధి చెప్పాలనిపిస్తే టిట్ ఫర్ టాట్ చేయడం కాదు. టిట్ ఫర్ టాట్ అంటే తెలుసా? నాకు ఎవరు చేయలేదు నేను కూడా చూపిస్తే ఎవరికి చేయను. అది రాంగ్ యాటిట్యూడ్. ఎవరు చేయలేదు కాబట్టి నువ్వు తిరిగి అందరికి సాయం చేసి చూపించాలి. చెప్పండి, నన్ను మోసం చేసిన వాళ్ళు, నాకు నష్టపరిచిన వాళ్ళకి కూడా నేను సహాయం చేసే స్థితిలో ఉంటాను. In the name of Lord Jesus. Hallelujah. Amen. దావీదు గారు అదే చేశాడంట. తనకెంతో నష్టం కలిగించిన సౌలు ఇంటి గురించి వెతికి మరి అన్నాడంట. సౌలు ఎంత పరిగెత్తించాడు, ఎంత ప్రాణాన్ని విసికించాడు, చచ్చిపోతానని చాలాసార్లు అనుకున్నాడు. అంత పరిగెత్తించిన వాళ్ళని స్థిరపడి రాజుగా స్థిరపడిన రోజు అన్నాడంట, సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారని నేను సాయం చేయడానికి. బా, ఏం మైండ్ అయింది? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే యోనతాను అనుకున్న ఒక కుమారుడు అతను దొరికాడంట. ఉన్నాడు సార్ ఒకడు. ఆ తల్లి వాడు పరిగెడుతున్నప్పుడు పడి ఆడు కుంటివాడు అయిపోయాడు. ఇప్పుడు అతనికి ఏం ఆధారం లేదు, పరిగెత్తలేడు, పరిస్థితి బాగాలేదు. అంటే అప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి తన భోజనం బల్ల మీద కూర్చోబెట్టుకున్నాడంట. ఏం చేశాడంట? ఎప్పటి వరకైతే నువ్వు నీ ప్లేస్ ఇది, నువ్వు నాతో పాటు కూర్చొని భోజనం చేస్తావు అన్నాడు. నీకు కావాల్సిన అన్ని సమకూర్చండి అని చెప్పాడు. వావ్, వెతికి మరీ దీవించాడు. నా మాట వింటున్న మీరు వెతికి మరీ మిమ్మల్ని నష్టపరిచిన వాళ్ళు దీవిస్తారు, మీకు బాధ పెట్టిన వాళ్ళకి మేలు చేస్తారు. అలాంటి యాటిట్యూడ్ పెట్టుకోండి. నాకు చేస్తారు కదా, నేను నీకు చూపిస్తానొద్దు. ఆమేన్. నేను వెతికి మరి నేను సహాయం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు ఈరోజు? ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి చెప్పండి. నా మాటలు ఇబ్బంది చేసాయి కాబట్టి నా మాటలతోనే సరి చేస్తాను. ఏడవద్దు, ఎవరిని బ్లేమ్ చేయదు. మీకు శక్తి ఉంది, మీ మాటలకు శక్తి ఉంది. ఎవరో మీకు సహాయం చేయట్లేదని వాళ్ళు తిట్టిపోయొద్దు. పొద్దున్న నుంచి సాయంత్రం కాలం మీద ఏడ్చుకుంటూ కూర్చోద్దు. జస్ట్ సే ఆతిథ్యం మరవకుడి అని ఉంటుంది బైబిల్. ఎందుకుంది అన్నమాట? అంటే ఎవరో ఒకరు నష్టం చేశారు కాబట్టి ఇంకోళ్ళని ఎప్పుడు మేలు చేయను, నేను ఎవరిని పట్టించుకోను అంటే తప్పు. కొంతమంది తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. లోతు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అబ్రహాంని. ఇక ఇంకెవ్వరిని నేను చేర్చుకున్నబ్బా, ఎవరిని దగ్గర రాని అని అన్నాడా? లేదు. ఎంత బాగా రాసి ఉంటుందంటే అబ్రహాం గారికి గుర్తుపట్టే మనసు ఉంది. ఎండవేళ బయట కూర్చున్నాడంట చెట్టు కింద. దూరం నుంచి వీళ్ళు కనబడ్డారంట. పరిగెత్తుకెళ్ళి ఎదురుపడి మరి సాగిలపడి, మా ఇంటికి రండి సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు కానీ ఒక్కసారి వస్తే నేను మీకు మంచి ఆహారం పెడతాను, విశ్రమించండి, సేద తీర్చుకోండి, మీరు మీ త్రోవలు వెళ్ళండి మళ్ళీ అని అంటున్నాడంట. గుర్తుపెట్టాడు ఆయన ప్రభుని. అప్పుడు ఆయన పిలిపిస్తే అప్పుడు దేవుడు ఫ్యూచర్ బిజినెస్ మాట్లాడాడు ఆయనతో. హల్లెలూయా. సో మీకు ఎవరో చేసిన వాటి వల్ల మీ మనసు పాడవకూడదు, మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. ఎందుకో తెలుసా? మనకు చాలా పని ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నీ హృదయాన్ని కాపాడుకో. అక్కడి నుంచే జీవధారాలు బయటకు వస్తాయి, అక్కడి నుంచే మాటలు పుడతాయి, ఆలోచనలు పుడతాయి, ఆ ఆలోచనలే మాటలుగా మారుతాయి. అది ఎవరికైతే ఇలాంటివి దొరుకుతాయో దొరికిన వానికి అది జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యమే. హల్లెలూయా. ఈరోజు మీరు చర్చ్ గ్రూప్లో డివైన్ హెల్త్ కన్ఫెషన్స్ వస్తాయి, మనకు దొరికాయి అవి. ఆలోచించండి ఎంత అద్భుతం అది. దైవజనులు పాస్టర్ క్రిస్ గారు దాన్ని అనేకులు తీసుకొచ్చారు. ఈరోజు మనకు దొరుకుతున్నాయి, మన దగ్గరకు వస్తున్నాయి. దొరికిన వానికి ఏమైంది? అది జీవము, సర్వ శరీరానికి. కొంతమంది ఎవరికైనా బాగాలేదనుకో వెతుక్కుంటుంటారు టాబ్లెట్. ఏడబెట్టాను కంగారు అయిపోతుంటుంది. థ్యాంక్ గాడ్ మనం అవి వెతుకుతలే. మనం ఏం వెతుకుతున్నాం? మన దగ్గర వాక్యం ఉంది, కన్ఫెషన్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మనం ఇతరులకు పంచుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన మాట. చేయండి. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు గొప్ప మాటలు అందరూ మాట్లాడతారు. కానీ ఎవరైతే సరైన వాళ్ళు, దేవుని కుమారులు, వారు అన్నీ బాగాలేనప్పుడు కూడా సరిగ్గా మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళకి నిరీక్షణ ఉంది కాబట్టి. మీరు అప్పుడే తెలుస్తుంది మీరు ఎలాంటి వాళ్ళు. ఏమ్మా, అగ్నిలో పడితేనే కదా బంగారం ఏంటో తెలిసేది. అవునంటారా కాదంటారా? అంతా బాగున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు దేవుని స్తోత్రం, దేవుడు గొప్పవాడు అని అందరూ అంటారు, చక్కగా మంచిగా వస్తారు. కానీ ఎప్పుడైతే వేడి తగులుతుందో అప్పుడు తెలుస్తుంది. ఆ అగ్నిగుణం పెంచినప్పుడు మార్పు వచ్చింది, అలాగే రాలేదు. నిన్నటి వరకు బాగా చూసుకున్న రాజు మారిపోతే బాధపడ్డారా? బాధపడలేదు. అదే పరిస్థితి దానియేలుకు వచ్చింది. అంతగా క్లోజ్ ఫ్రెండ్ అంటే కింగ్, అలాంటి ఆయన వదిలేశాడు. ఏం చేయలేకపోతున్నానయ్యా, నేను ట్రాప్ అయిపోయాను అన్నాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం సార్, నా ప్రాబ్లం ఏం లేదు. ఆయన పడేశారు. ఆయన రాత్రంతా సింహభవనంలో ఉన్నాడు. ఈయన నిద్రపోతున్నాడు, ఆయన నిద్రపడట్లేదు. రాత్రంతా నిద్రపోలేంట రాజు. తెల్లవారితోనే వెళ్ళి ఆ బోన్ దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడంట, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నేను రక్షింపగలిగేనా? ఆలోచించాడు. అతని ప్లేస్లో జవాబు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అవేమి తిని బాగా కూర్చున్న సింహాలు కాదు, ఆకలితో ఉన్న సింహాలు అవి. ఎప్పుడైనా సింహాన్ని బోర్లు ఎవరైనా పడేయాలంటే మంచిగా ఆకలితో పెడతారంట బట్టి. మీరు దాని ప్రూఫ్ తర్వాత తెలుస్తుంది. అవి చాలా ఆకలి మీద ఉన్నాయి. దానియేలు గారు పడ్డాడు లోపల. ఆయన వేస్తారు ఏంగానే అవి చూసాయి. ఇంకొకటి వచ్చింది సింహం మన మధ్యలో. ఇప్పుడు మనం ఇంకెవరు
ఫుడ్లో అలా ఫ్యామిలీలో కనబడినట్టుంది. కొంతమంది స్లో ఉంటారు. ఆహారంలో కనబడలేదు ఆయన, అలా మాస్టర్లా కనబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓకే ఓకే, ఇంకో రోజు ఉపవాసం తప్పదు మీకు. హల్లెలూయా. ఓకే, నో ప్రాబ్లం సార్. పొద్దున్నే ఆయన చదువుతున్నాడు, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు. ఇది దానియేలు 6వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. నువ్వు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? అందుకు దానియేలు జవాబు ఎక్స్పెక్ట్ చేయట్లేదు రాజు. బట్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ హోప్ అనుకున్నాడు. ఏదో మామూలుగా అయితే ఇంకా ఇంపాసిబులే, కానీ ఆశ, ఆతురత. అప్పుడు రాజు చిరకాలం జీవించును జవాబు వస్తుంది లోపల నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట వస్తుంది? ఏమి వదిలేసావుగా, అప్పుడు ఎందుకు రాలేదు నా మీద ప్రేమ, ఇప్పుడు వచ్చిందా నీకు ప్రేమ అన్నాడా? ఇలాంటి మాటలు వస్తున్నాయా? అందుకే దానియేలుకి దేవుడు వచ్చిన పేరు ఏంటో తెలుసా, బిరుదు ఏంటో తెలుసా? అతను ఎక్సలెంట్ స్పిరిట్. పక్కన వాళ్ళు చెప్పండి, మనం ఎక్సలెంట్గా ఉండాలి. మన నోట్లోంచి ఎక్సలెంట్ మాటలు రావాలి, కట్టే మాటలే రావాలి. హల్లెలూయా. మర్యాద కూడా తప్పలేదు రాజు మీద. ఇది ప్రైడ్ మూమెంటే కదా, అంత వాళ్ళు పడేస్తే కూడా ఏం చేయలేదు సింహాలు. ఇప్పుడు ఆయన కావాలంటే ఆయన చేయాలో అనొచ్చు, అనలేదు. రెస్పెక్ట్ తప్పలేదు, ప్రోటోకాల్ తప్పలేదు. రాజు చిరకాలము జీవించును గాక. గ్రీటింగ్లో మార్పు లేదు. ఓ కింగ్ లివ్ ఫర్ ఎవర్. గ్రీటింగ్లో మార్పులు రావద్దు, పలకరింపులో మార్పులు రావద్దు. కొంతమంది మనకు అనుకూలంగా లేకపోతే మాటల్లో మార్పు వచ్చేస్తుంది. చూస్తున్నాలే, అన్నీ అనుకూలిస్తే నువ్వు చాలా అద్భుతం, నువ్వు వండర్ఫుల్, నీలాగా ఎవరు లేరు, అన్నీ మంచిగా చెప్తావు. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వేసేస్తుంటారు రాళ్ళు. రాజు చిరకాలము జీవించును గాక. నెక్స్ట్, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకేమీ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. మీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా నాతో. నెక్స్ట్ చూడండి ఏముందో. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలు. నాకు అనిపిస్తుంది డెఫినెట్లీ పైకి తీయడం అంటే అది కింద గుహ, పైన కాదు, కింద గుహ. మేబీ అది కైండ్ ఆఫ్ ఒక కేవ్ లాంటిది అనుకో, సొరంగం. నాకు అనిపిస్తుంది తొందరగా తీయండి ఆయన, అదేం లేడు. నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, నాకు ఒక విజన్ కనబడుతుంది. ఈ స్టాండింగ్ లైక్ దట్. వాళ్ళు పైకి తీసేవారు. ఈజ్ నాట్ రన్నింగ్, ఎప్పుడు బయటపడుతున్నాను. ఈజ్ విత్ ఆల్ ఫుల్ పోయి అరవరు. మీరేమంటారు తెలుసా? నేను రాబోయే మహిమను చూస్తున్నాను. అప్పుడు రాజు అంటున్నాడు, బంట్రౌతులను దానియేలు బయటికి తీసిరి, అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ప్రీచింగ్ అంతా కింగే చేస్తున్నాడు ఇప్పుడు. రాబోయే దినాల్లో మీరు కాదు, మిమ్మల్ని చూసిన వాళ్ళు చేయాలి ప్రీచింగ్. మీ వల్ల దేవుని యొక్క మహిమను అలాగ చూడాలా. ఆమేన్, హల్లెలూయా. వేర్ డూ యూ బిగిన్? విత్ యువర్ మాటలు. మీ మాటలతో స్టార్ట్ చేయాలి.
దేవునికి స్తోత్రం. నెక్స్ట్ వచనం చూడండి ఏముందో. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడవేసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే, ఇంకా పడలేదంట, మామూలుగా ఇంకా కింద కూడా రాలేదంట, పడుతున్న వాళ్ళ మీద జంప్ చేసి మరి లాక్కున్నాయంట సింహాలు. సింహముల పాలేరి, సింహములు వారి ఎముకలను సైతం, నాట్ ఈవెన్ బోన్స్ వదలలేదంట. దాన్ని బట్టి మీకు తెలియదు ఎంత ఆకలి ఉందో. ఎంత ఆకలి ఉందో మీకు అర్థమవుతుందా? రోజు తినిపెట్టరే వాళ్ళు, చాలా వెయిట్ చేయించారు దాన్ని. మొత్తం ఫ్యామిలీలు తినేసినాయి. ఒక్కడిని తినకుండా కూర్చున్నవి అంటే ఎంత ఆకలి ఉందో వాటికి. ఎముకలు కూడా మిగిల్చలేదండి, పొడి చేశాను. నెక్స్ట్ వచ్చిన అప్పుడు రాజగు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ రాయించండి, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నెక్స్ట్ వచ్చిన చదవండి అందరూ. హల్లెలూయా. ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు. ఆయనే యుగయుగముల నుండువాడు. రాజ్యం నాశనం కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టును కుండును. ఇదే జరగబోతుంది ప్రతి చోట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలో ఉంది తెలుసా, మీ ఓర్పుకి గొప్ప బహుమానం వస్తుంది. ఏంటి ఆ బహుమానం తెలుసా? ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు యేసుక్రీస్తు ప్రభు అని. అందుకే మీ నోరు జాగ్రత్త, మీ మాటలు జాగ్రత్త, నోరు జారిపోకండి. బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆడికి వెళ్ళిపోయి నోరు జారకండి. ఇక్కడ అంటున్నాను అనకు, మళ్ళీ మా చర్చలో తెలిస్తే ఏమని అంటారు, ఇక్కడ అంటున్నాను అనుకోను. మనకు డబల్ లైఫ్ లేదు, ఒకే లైఫ్ ఉంది. ఆమేన్. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నాయి ఈరోజు? నీ మాటలే ఇంపార్టెంట్, నీ మాటలే నేను కడతాయి. నేను ఇంకా బూతుల గురించి మాట్లాడలే, అదే అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా మరీ ఘోరం. కొంతమంది బూతు మాటల్ని ఏం చేస్తారు, వాడుక భాషలకు మార్చేసుకుంటారు. వాళ్ళకి ఎవరికి తెలియదు అది వాళ్ళు మాట్లాడే మాట తప్పు మాట అని. ఎవరికైనా తెలుసా ఇలాంటి సంగతిలో? వాళ్ళు అనేస్తుంటారు. ఇక్కడ కూడా నా దగ్గర వస్తారు కొంతమంది, తెలియక వాళ్ళకి తెలియదు, వాళ్ళు కావాలని అన్నారు. కొంతమంది అంటారు, కొన్ని మాటలు వాడతారు, పక్కన అంటారు వాళ్ళు పక్క నుంచి, ఐకన ముందు ఇట్ట మాడుతున్నారు. సో వాళ్ళకి తెలియదు, అది వాళ్ళ భాషలో ఇంక్లూడ్ అయిపోయింది. వాళ్ళకి వాళ్ళ ఊర్లో అలా మాట్లాడేసుకుంటారు, ఆ గుంపులో కలిసి అలా తయారైపోతారు. కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు కొన్ని మాటలు నేర్చుకొని వస్తారు. అప్పుడప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేసి వింటుంటాను, ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటే మా ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్స్ అన్నందుకు అనకూడదు, ఇది మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి తెలియదు అది తప్పుడు మాట అని. కొంతమంది తెలియదు వాళ్ళు మాట్లాడుతున్న భాషలో తప్పులు ఉన్నాయని. మేము ఇంతే, మేము ఇట్లనే ఉంటాం అనకూడదు, మనం మెరుగవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్సలెంట్గా తయారవ్వాలి, మార్చుకోవాలి. మన నోటి మాట వల్లనే మనం కట్టబడతాం లేదా కూల్చబడతాం. జీవమరణం నాలుక వశం. ఎందుకంటే మన రాజ్యం అలాగే పనిచేస్తుంది. మన రాజ్యంలో మన రాజు అలాగే పనిచేశాడు, మనం అలాగే పనిచేస్తాం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం మనం చూద్దాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతముని ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును, కింద యాంప్లిఫైడ్ వర్షన్ ఇవ్వండి, సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో తానే చేసి. ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సాక్ష్యం. అదే ఆయనదే కాదు, అది మీ సాక్ష్యం కూడా. కుమారుడు ఎవరు? తండ్రి యొక్క మూర్తిమత్వమే ఉన్నాడు, తండ్రి యొక్క మహిమను కనుపరిచేవాడే ఉన్నాడు. మీ ఫోన్లో యాప్ ఉంటుంది అనుకోండి, యాప్ దానిపైన ఒక ఐకాన్ ఉంటుంది. అంటే దాని యాప్ ఇదే అని తెలియడానికి ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ మీద నొక్కితే మీరు యాప్ ఓపెన్ అవుతుంది. కుమారుడు ఎవరంట? ఆ పైన బొమ్మలాగా. అంటే తండ్రికి సంబంధించిన ఏవైతున్నా అన్నిటికీ ఒక దారిలాగా. అందుకే యేసు ప్రభువు నేనే మార్గం అన్నాడు.
ఇప్పుడు ఆయన ఎట్టివాడే ఉన్నాడో మనం ఈ లోకంలో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని గురించి తెలియాల్సిన వాటికి మీరు దారే ఉన్నారు. హలో, అంటే దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో మీ ద్వారా తెలియాలి. దేవుడు ఎలా సహిస్తాడో మీ ద్వారా తెలియాలి. దేవుని కనికరం ఎలా ఉంటుందో మీ ద్వారా తెలియాలి. దేవుడు ఇలా మాట్లాడతాడనమాట అని మీ ద్వారా తెలియాలి. అందుకే బైబిల్లో మీ నోట బూతులు ఉండకూడదని, మీ నోట అబద్ధాలు ఉండకూడదు. ఎందుకున్నది అట్లా? ఎందుకంటే ఆయన అబద్ధం ఆడాడు, ఎందుకంటే ఆయన అలాంటి మాటలు మాట్లాడు. అలాంటి కుమారులు మనం, తండ్రిని బయలుపరిచే కుమారులం. చెప్పండి, ఆయన గుణగణాన్ని బయలుపరిచే కుమారులం. హల్లెలూయా. దేవుడు ఎరగని వాళ్ళు, దేవుళ్ళు కాని వాటిని ఆరాధించే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. కానీ మనం సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆమేన్. సో డోంట్ బిహేవ్ లైక్ దాట్. అంతేకాదు వాక్యంలో ఏం మాట ఉంటుంది? ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందామని ఆలోచించకండి. అన్ని జనులు వీటి గురించి ఆలోచిస్తారు. అన్ని జనులు అంటే ఎవరో తెలుసా? మత సంబంధులు. మేము క్రైస్తవులం అయిపోయాం కాబట్టి మిగతా వాళ్ళందరూ అన్ని జనులు కాదు. ఈ క్రైస్తవుల్లో కూడా అన్ని జనులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ మతంలో ఉంటారు. వాస్తవానికి ఇది రాజ్యం. రాజ్యంలో ఎలా ఉంటారు? రాజులాగా ఉంటారు. రాజు ఎలా ఉన్నాడో, ముఖ్యంగా చెప్పాలంటే రాజ్యంలో ముఖ్యం రాజు, ఆ రాజ్యం, ఆ తర్వాత ఆ కుటుంబం, ఆ రాజు కుటుంబం. మనందరం ఆయన పిల్లలం, ఆయన సంతానం. మీ నాయన ఎట్లనో మనం అట్లా. ఆమేన్. వాళ్ళ నాయన చూడు ఎంత మంచిగా ఉంటాడు, వీడికేంటి ఇలాగైపోయాడు అంటారు కదా, అవునా కదా? ఆ నాయనేమో 10 మందికి సాయం చేసేవాడు, వీళ్ళకి అసలు సాయం చేసే బుద్ధే లేదు. ఈ లోకంలో నాయల గురించి అంత మాట్లాడితే మన తండ్రి ఎవరు? సర్వ సృష్టికర్త. మీరేం మతంలో బతకట్లేదు. ప్రతిరోజు నువ్వు ఆ గుణగణాన్ని బయలుపరుస్తున్నావు. నీ దగ్గరికి ఎవరికి వస్తే ఏమేమి చేస్తున్నామంటే ఆ మాటతో, అక్కడ యాంప్లిఫైడ్ ఎందుకు అడిగానంటే 4 మాటలు ఉన్నాయి అక్కడ. ఆయన తన మాట ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆయన అప్హోల్డింగ్, మెయింటైనింగ్, గైడింగ్ అండ్ ప్రొపెల్లింగ్ అని. ఏంటంటే అప్హోల్డింగ్ అంటే ఎత్తి పట్టుకున్నాడు అని. మన మాటలతో మనం ఏం చేయొచ్చు? పడేయడం కాదు, మాటలు చెప్పి పడేయడం కాదు, విరిచేయడం కాదు, పట్టుకోవాలి. విరిగిపోయిన వాళ్ళని సమకూర్చుకోవాలి, నలిగిపోయిన వాళ్ళని పట్టుకోవాలి. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారండి? హల్లెలూయా. సడలిన చేతుల్ని బలపరచాలి. ఆమేన్. సో అప్హోల్డ్ అనండి. దేవుడు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు? ఆ సిలువ మీద మనందరినీ పట్టుకున్నాడు. మనందరికి సంబంధించిన శిక్షను పట్టుకున్నాడు. మనందరి పాపాన్ని పట్టుకున్నాడు. మనందరి మీద ఉన్న రోగాన్ని పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు సావని వదిలేయలేదు. ఆయన ఏం చేశాడు? అవన్నీ నేను తీసుకుంటాను. అందుకే అక్కడ రాస్తుంది, ఆయనే మన పాపములకు ఏం చేశాడంట? ప్రాయశ్చిత్తం చేశాడు. అంటే అర్థం ఏంటి? మనం వదిలేయలేదు. మీరు చేసిన దాన్ని మీరే అనుభవించడం వదిలేయలేదు. కోపం వస్తుంది తల్లికి కూడా. ఏంటంటే కొన్నిసార్లు బురదలో ఆడిస్తే పిల్లలు ఏం చేస్తుంది? అలాగే బుద్ధి వస్తుంది అంటే, తర్వాత మళ్ళీ బాధ వచ్చి తనే కడుగుతుంది. అవునా కదా? చూస్తూ ఉండలేదు కదా తల్లి. నిజంగా తల్లి అయితే అలా చేయలేదు, మొండిగా ఉండలేదు. ఆ బిడ్డను ఎత్తుకొని మళ్ళీ కడుక్కుంటుంది. తను ఎంత మురికైందో పట్టించుకోదు. ఫస్ట్ అరిచిన తర్వాత సరి చేసుకుంటుంది. మరి ప్రభు ఎంత ప్రేమ గలవాడు. మన పాపం చేత, అపరాధ చేత మనం చచ్చిన వారం ఎప్పుడు సైతము ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాయంట. ఇది మీదే, మీరు చూసుకోండి అనలేదు. ఇదంతా నేను తీసుకుంటానంట. ఆమేన్. ఆయన తన మాట ద్వారా అప్హెల్డ్, ఆ మాటనే మనిషిగా పంపించి ఆ మనిషి మీద అన్ని నేరాలు మోపాడు. దేవుడికి ఇష్టమైందంటే ఏంటో తెలుసా? అతను నల్లగొట్టడం. ఆమేన్. గుర్తుంచుకోండి, అంతకంటే పెద్ద క్రైసిస్ ఏం లేదు. సర్వ మానవాళి సమస్యలో ఉన్నారు. ఆ సమస్య ఏంటో తెలుసా? మనం ఎవరం బయటికి రాలేము. అయితే దేవుడు ఏమన్నాడు? ఇదంతా మాట తప్పడం వల్ల వచ్చిన సమస్య. అయితే నేను ఆ మాటకి శిక్ష వేస్తాను, మీకు కాదు. హల్లెలూయా. ఆయన తను తీసుకున్నాడు ఆ శిక్షను. తను బాధ్యత తీసుకున్నాడు. చెప్పండి, నేను బాధ్యత తీసుకున్నాను. అదే మాట వాక్యంలో ఉంది, నా పేరు పెట్టబడి నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే
ఏం చేస్తాడు? వారి దేశాన్ని స్వస్థపరుస్తాను నేను. వదిలేయడం కాదు, అప్హోల్డ్. మన మాట ఎలా ఉండాలి చెప్పండి? పట్టుకొని ఎత్తి పట్టేదిగా ఉండాలి, బాధ్యత తీసుకునేదిగా ఉండాలి. ఆమేన్. మీ కుటుంబానికి మీరు బాధ్యత తీసుకునేలాగా మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు? మీ కుటుంబంలో ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు పొరపాటు కాబట్టి వాళ్ళనే బయటపడేద్దాం అన్నట్టు కాదు, మనం బాధ్యత తీసుకోవాలి. ఆమేన్. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? అప్హోల్డ్ దెమ్. ఇతరులను అప్హోల్డ్ చేయాలి. అందుకే మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయమనుంది. అవునా కదా? ఎందుకు? అందుకే మనం బాధ్యత తీసుకుంటున్నాం. దానియేలు జీవితంలో మనం చూస్తాం. ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్పినట్టుగా 70 సంవత్సరాలు పూర్తయ్యే టైం వచ్చిందని ఆయన బాధ్యత తీసుకొని మరి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి పట్టింది? ఎవరికి లేదు, నాకెందుకు వచ్చింది అనలేదు. ఎవరికి రాకపోయినా పర్లేదు, నాకు వచ్చింది కదా, నేను చేస్తాను. చేశాడు. ఆ మాట, ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు తన దూతను పంపాడండి. హల్లెలూయా. వాక్యంలో ఉంటుంది, వాక్యంలో ఒక కాంప్లిమెంట్ దేవుడు ఇచ్చాడు. దానియేలు నువ్వు బహుప్రియుడవు. బాధ్యతలు తీసుకుంటే, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నువ్వు దేవునికి ప్రియుడుగా ఉన్నావు. మీరు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా జీవించు నిమిత్తం ఏం చేయాలంట? మరి అవకాశాలు ఇస్తున్నప్పుడు సంఘంలో పొద్దునుంది, మధ్యాహ్నం ఉంది, సాయంత్రం ఉంది, ఏదో ఒక టైంలో ఏం చేయాలి? మనం జాయిన్ అయ్యి ప్రార్థన చేయాలి. కొంతమంది విఐపీలు ఉంటారు, జాయిన్ అవ్వరు. ఎంత చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను కదా, వింటారు, కానీ ఇది మాకు కాదనుకుంటారు. నేనేమైనా లిమిట్ చెప్పానా వీళ్ళే జాయిన్ అవ్వాలని? ఏదో ఒక సమయంలో కొంతమంది ఆ రేంజ్ దాటిపోయారు. ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు రేంజ్ దాటిపోయారు. ఏమనుకోకండి, నేను సరి చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వై డోంట్ యూ ప్రే? మీ పోటీ ప్రార్థనలో చూపించండి, మీ పోటీ ఉపవాసం ఉండడంలో చూపించండి, మనుషుల కొరకు విజ్ఞాపన చేయడంలో చూపించండి. చిన్నవాడు నమ్మకం ఉంటే దేవుడే పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీళ్ళు కార్చడంలో చూపించండి. మీ కుటుంబంలో, మీ కుటుంబాన్ని బయటేయడంలో కాదు, మీ కుటుంబాని కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. నేను మొన్న కూడా చెప్పాను, పోయిన వారం కూడా చెప్పాను, క్రై ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ. బాధ్యత తీసుకొని అప్హోల్డ్. కొన్నిసార్లు కొంతమంది అంటారు, కొంతమంది అడిగితే మంచి న్యూస్ చెప్తారు, మంచి వార్త చెప్తారు. వాళ్ళు ఎలా ఉన్నారండి అంటే, ఇప్పుడు బాగానే ఉన్నారండి. నిజానికి వాళ్ళు ఏం బాగుండరు, అంటే అలాగే చిరాగ్గా కోపంగానే బిహేవ్ చేస్తుంటారు. కానీ లేదండి, ఇప్పటికిప్పుడు మారారండి, కొంచెం బాగున్నారండి అని సమాధానపరుస్తారు. కొంతమంది లేని వార్తలు పుట్టించి మరి గొడవలు పెడుతుంటారు. అదొక ఇంట్రెస్ట్ వాళ్ళకి, ఇంటింటికి పోయి అందరి గురించి మాట్లాడాలి. అదొక పిచ్చితనం ఉంటుంది కొంతమందికి. అలాంటిది ఏం టాపిక్ వస్తే నిద్రపోయేటోళ్ళు కూడా లేచి కూర్చుంటారు. చర్చిలో అంతా నిద్రపోతారు, వెళ్ళిపోవాలి. సడన్గా వెళ్ళేటప్పుడు ఒకళ్ళు చెప్పారనుకో, నీకు తెలుసా ఆ ఇంట్లో ఏమైందంటే, అవునా, ఆగు, ఫుల్ యాక్టివ్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది యాక్టివ్నెస్? దట్ మీన్స్ యు ఆర్ ఇన్ డేంజర్. ఏదైనా తప్పుడు సమాచారం తిరుగుతుంటే నీ దగ్గరకు వస్తే ఆగిపోలేదు. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, ఏదైనా తప్పుడు సమాచారం మన దగ్గరకు వస్తుంది, అది నా దగ్గరకు వస్తే, నీ దగ్గరకు వస్తే ఆగిపోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అంతేకాని వేరే వాళ్ళకి చేరేయడం కాదు, అది నీతోనే ముగించిపోవాలి. ఆమేన్. చేసి చూడండి, మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. దేవుడు అనేకులకు పంచిపెట్టే పని ఇస్తాడు మీకు. హల్లెలూయా. దట్స్ ఎ బిగ్. దేవుడు నచ్చుతుంది అలాగా. దేవుడు అన్నాడు, నువ్వు అవుతాను, నీ తరం వాళ్ళు నువ్వు ఒక్కడవే నాకు కనిపించాను. ఎంత పెద్ద మాట అది. నీ తరం వారందరిలో నువ్వు ఒక్కడవే నాకు నిందారహితుడుగా ఉన్నావు. ఏం సాక్ష్యం అది? బ్రదర్, సిస్టర్, ఆలోచించు. ఆ సాక్ష్యం నీ కొరకు దేవుడు పలకాలని. హల్లెలూయా. అంటే నిందారహితుడు అంటే నీ మాటలు నువ్వు జాగ్రత్త మాడుతున్నావు. అంటే మిగతా భక్తులు లేరు, ఆ టైంలో భక్తులు ఉన్నారు, కానీ ఈయన బాధ్యత తీసుకుంటున్నాడు. అతని పేరులోనే ఉంది, ఏంటి తెలుసా? ఈ లోకానికి సమాధానం తీసుకొస్తాడు, నెమ్మది తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తున్నాడు? తన మాటలను బట్టి. ఎంతమంది అర్థం ఉన్నారు? నోవాహు అంటే అర్థమేంటి? నెమ్మది. మీరు సంపూర్ణ భక్తియు
మాన్యత కలిగి నెమ్మదిగాను నోవాహుగా ఉండాలంటే అంటే అర్థమేంటి? చివరి రాప్చర్కి ముందు నోవాహులు కావాలి దేవుడికి. దేవుడు 2 సూచనలు చెప్పాడు, నాకు 2 కావాలన్నాడు. ఎవరు? నోవాహు, ఆనోకు. దేవుడు ఆ నోవాహు కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు ఆ నోవాహు కాదు, ఇక్కడున్న నోవాహు. ఎవరు ఏం చేస్తున్నారు? వాళ్ళు నెమ్మది తీసుకొస్తున్నారు. వాళ్ళ తండ్రి అన్నాడంట, ఈ నెఫిలీల ద్వారా, ఈ భయంకరమైన చేతబడుల ద్వారా, అక్రమ కార్యాల ద్వారా సతమతం అవుతున్న ఈ ప్రపంచానికి నా కొడుకు నెమ్మది తీసుకొస్తాడు అని నోవాహు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దినాల్లో అతను ఆ పరిచర్య చేస్తున్న అప్పుడే వాక్యంలో ఉంటుంది, ఆనోకు దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, మెతుషెల. ఆయన పేర్లోనే అర్థం ఉంది, ఏంటో తెలుసా? అతని తర్వాత అది వస్తుందని. అతని సంవత్సరాలు పొడుగుతున్నాయంట. బైబిల్లో ఆయన 969 సంవత్సరాలు బతికాడు. అందరికంటే ఎక్కువ ఎందుకు బతికాడు? అది దేవుని కనికరాన్ని చూపిస్తుంది. దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు ఇంకా అందరికీ. కానీ ఒక టైం ఉంది, ఒక ఫిక్స్ టైం ఉంది. ఆ ఫిక్స్ టైం దాటిందంటే ఇంకా టైం ఉండదు. అందుకే ఈ తరం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నాకు ఒకరు కావాలి అని అంటే దేవుడు 2 చేయాలి. ఒకటి, నా కోసం ఆ ఓడను కట్టాలి. ఆ తర్వాత అందరి కొరకు సమాధానపరిచే పని చేయాలి. అందుకే బైబిల్లో ఉంది, ఈ సమాధానపరిచే పరిచర్య దేవుడు మనకిచ్చాయని చెప్పి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘంలోకి మనుషుల్ని చేర్చడానికి దేవుడు మనకు పరిచర్య ఇచ్చాడు. నువ్వు ఆ పని చేయకపోతే ఏం పని చేస్తున్నావు? నీ సొంత పనులు చేసుకొని వస్తున్నావా? 6 రోజులు దేవుడు నాకు ఇచ్చాడు, 7వ రోజులు నేను వస్తాను, నేను రావడమే ఎక్కువ కాదండి. అందరినీ చేర్చే పని ఉంది మనకి. వెలుపల ఉన్న వాళ్ళని లోపల తెచ్చే పని ఉంది. తప్పిపోయిన వాళ్ళని తీసుకొచ్చే పని ఉంది. బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చే పని ఉంది. ఆమేన్. అది నోవాహు లక్షణం. మొదట అది ప్రార్థనతో మొదలవుతుంది. అందరి కొరకు విజ్ఞాపన చేయాలి అనండి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దేవునితో నడుస్తున్నాడు హానోకు అనండి. ఈ లక్షణం గుర్తుంచుకున్నా, దేవునితో నడుస్తున్నాడు హానోకు. దేవునితో నడవాలి మనం కూడా. దేవునితో నడవడం అంటే ఆయన నాలోనే ఉండడం, నడవడం వేరు, ఆయన మనలో ఉండడం వేరు. ఆమేన్. చెప్పండి, నేను చాలాసార్లు మీకు చెప్పాను, దేవుడు మనలో ఉండడానికి మనతో ఉండడానికి తేడా ఉంది. అవునా కదా? మనలో ఉన్నంత మాత్రాన అన్నిట్లో మనతో లేడు దేవుడు. అన్నిట్లో మనతో ఉండడు. ఎందుకు అనండి? ఎందుకు తెలుసా? మీరు మనలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు, కానీ నువ్వు చేసే పిచ్చి పనిలో కూడా ఉండడు. మీలోనే ఉంటాడు, కానీ మీతో ఉండడు. కొన్నిసార్లు కొంతమంది ఏదైనా పని చేస్తుంటే అసలు వీళ్ళు దేవుని ఆత్మ ఉండే మాడుతున్నారు ఇట్లా అనిపిస్తుంది. అప్పుడేం దేవుడు ఆత్మ లేకుండా పోలే, ఉన్నాడు ఆయన. కానీ వాళ్ళు మాట్లాడే మాటలతో ఆయన లేడు. అది అపవాది వేసిన విత్తనాలు, గురుగులవి. వాళ్ళ లోపల ఏదో పిచ్చి ఆలోచనలు మనుషులు వేశారు. అసలు ఈ మాట ఇంది కాదే అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు ఎలా మాడతారో మనకు తెలుసు. వాళ్ళు వేరేగా మాడాకో ఈ మాట ఇల్లది కాదే, ఎవరో నేర్పినట్టున్నారు అంటాం కదా. అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాం కదా. ఎందుకు నీకు ఇట్లా అయిపోయింది, ఎందుకు నువ్వు ఇట్లా మాడుతున్నావు, ఎందుకు నీ మనసు పాడింది? ఎవరు వేశారు నీకు ఇలాంటి విత్తనాలు? అపవాది అప్పుడే విత్తేశాడు పేతురులో. అప్పుడే ఆయన నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. సీమోన్ బర్యోనా, ఇది మనుషులు నీకు బయలుపరచలేదు, పరలోకం నా తండ్రి బయలుపరిచాడు. అంతవరకు బాగానే ఉంది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆయన చెప్తున్నాడు అంటే ఇది నా ప్లాన్, నెక్స్ట్ ఇలా మనం ఇది అంటే ప్రభా ఇది నీకు దూరం అవును కాక, ఇది నీకు దూరం గద్దిస్తున్నాడు ఆయన. అప్పుడు వెంటనే ప్రభా అంట సాతానా నా వెనుకకు పో. నువ్వు మనుషుల సంగతులే ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించలేవు. చూడండి కొంతమంది ఎలా ఆలోచిస్తారు. మెచ్యూర్గా ఉండాలి, అన్నిటినీ బాధ్యత తీసుకోవాలనండి, వదిలేసుకుంటూ పోవడం కాదు. ఏం చేయాలి? అన్నింటినీ అప్హెల్డ్. నెక్స్ట్ ఇంకో మాట ఏం వాడారు అక్కడ? మెయింటైన్. ప్రతిదాన్ని బాగు చేసే పని నీకుంది, సరిచేసే పని నీకుంది. ఆయన తన మహత్తు గల మాట చేత అన్ని బాగు చేస్తున్నాడు. మొదట చేసిన భూమి పాడైపోయింది, నిరాకారంగా శూన్యంగా మారింది. అయితే ఏం చేశాడు? వదిలేలేదు దాన్ని మరలా ఆకారంలోకి తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మెయింటైన్ చేయడం అంటే సర్వీస్ చేయడం.
మీ కార్ని మీరు మెయింటైన్ చేస్తారు కదా, కొని మెయింటైన్ చేయడం అంటే ఇంట్లో పెట్టడం కాదు. నేను బాగా మెయింటైన్ చేయాలని దాన్ని తీయట్లేదు బయటికి, బాగా మెయింటెనెన్స్ కదా, అస్సలు దాన్ని తీయను, కవర్ వేసి కప్పి పెడతాను, రోజు కడుగుతాను, కవర్ కప్పుతాను. సమయం వచ్చి అవసరం వచ్చి స్టార్ట్ అవుతుందా? ఎందుకు అవ్వలేదు? మంచిగా మెయింటైన్ చేశారు కదా మీరు. కార్ని మెయింటైన్ చేయడం అంటే దాని పర్పస్లో వాడడం, తిప్పడం, తిరుగుతున్నప్పుడు అవసరమైనప్పుడల్లా దానికి సర్వీస్కి ఇవ్వడం, అది మెయింటెనెన్స్ అంటే. అవునా కదా? మీరు కారు కొనేటప్పుడు షోరూంలో కూడా అంటారు, 1-2 సర్వీసులు అయితే బాగా ఉంటుంది అంటారు కదా. ఎందుకు? దాని పర్పస్లో అది పనిచేస్తుంటే అది మంచిగా సెట్ అవుతుందండి. సో మెయింటైన్ అంటే అర్థమే తెలుసా? నువ్వు దాన్ని పనిలో పెట్టాలి. ఆ ప్రాంతంలో పరిస్థితులు బాగాలేవు, అయితే అక్కడికి వెళ్ళను కాదు, యేసు నామములో నేను అక్కడ పరిస్థితులు మారాలని పలుకుతున్నాను. ఆమేన్. భయపడద్దు, అపవాదికి భయపడద్దు. అపవాది భయపడే పనే లేదు. దురాత్మలకు భయపడద్దు, చేతబడులకు భయపడద్దు. మీరు భయపడితేనే అవి పనిచేస్తాయి. భయమే వాటికి ద్వారం. భయపడదు అసలు. అపవాది ఆలోచించే విషయమే కాదు అసలు. మీరు దేవుని గురించి తెలియసక్యమని తెలిస్తే అసలు అపవాది గురించి పట్టించుకోరు. మీ చుట్టం కాదు అపవాది మాట్లాడుకోవడానికి, మాటికోసారి కదా. ఏమంటారు? ఏమనంటే ఎందుకు మనకు రాలేదంటే, తెలుసు కదండి అపవాది ఉన్నాడుగా. మీ ఇంటికి వచ్చాడా? టిఫిన్ పెట్టావా మరి? కొంతమందికి అసలు తెలివి ఉండదు. అదేదో చుట్టం అన్నట్టు సాతాను ఉన్నాడు కదండి, ఆడి సోనత తెచ్చాడు, తలకాయ నొప్పి తెచ్చాడు. మీ చుట్టం కాదు అట్లా మాట్లాడుకోవడానికి. హల్లెలూయా. ప్రియులారా, మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చోట రాయబడింది, అపవాదిని గద్దించాడు, అప్పుడు వాడు మీ దగ్గర నుండి ఏం మారిపోతాయి మీ దగ్గర నుంచి? మీరంటే భయపడేవా? ఎలకలు ఉన్నాయనుకో మీ ఇంట్లో, అవి మంచిగా ధాన్యం తింటున్నాయి, మీరు సడన్గా డోర్ తెరిచి బయట లోపలికి వచ్చారు, అప్పుడంటే ఇంక మన పరిగెడతాయి ఇట్లా. ఎందుకు? ఏదైనా అనవసరమైంది మీ ఇంట్లోకి వస్తుంది, హై అన్నాను, ఏమవుతుంది? అది వీటిని ఏమంటారు? అవి మీకు భయపడతాయి. పారిపోయే వాళ్ళు ఎవరు? మీకు భయపడేవాళ్ళు. సాతాను మీకు భయపడుతున్నాడు, మీరెందుకు వానికి భయపడుతున్నారు? హలో. ఎందుకు అంత పెద్ద మతం చేసుకున్నారు? కొంతమంది దాని మీదే మినిస్ట్రీ నడిపిస్తారు. అయ్యగారికి తెలియదులే చేతబడులు ఎంత ఉంటాయో. మీరు తెలుసుకోండి, గట్టిగా మీరు చుట్టుకోండి వాటిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామాన్ని ధరించుకున్నాం మనం. ఆయన నామాన్ని ధరించుకోవడం అంటే ఆయన క్యారెక్టర్లో ఉన్నాం మనం పలికినప్పుడు అన్నీ జరుగుతాయి. మనం మెయింటైన్ చేస్తాం, మనం అన్నీ సరి చేస్తాం, ప్రాంతాలని బాగు చేస్తాం, సిస్టమ్స్ని బాగు చేస్తాం, అన్నిటినీ హీల్ చేస్తాం. నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడితే నా నామాన్ని వారు చేయించితే వారు ఏమవుతారు? రోగులు స్వస్థపడతారు. ఎలా? నీ మహత్తు గల మాట వలన. నా మాటలో ఆ శక్తి ఉందనండి. ఆమేన్. నేను ప్రకటించినప్పుడు నేను దేవుని కుమారుడుగా ప్రకటిస్తున్నాను, దేవుని నామాన్ని బట్టి ప్రకటిస్తున్నాను, కాబట్టి జరుగుతాయి అవి. లోకంలో వాళ్ళు నమ్మకపోతే ఎవరికి కావాలి? నీవు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు, దేవుని వాక్యం నీతో చెప్తుంది. ఏంటో తెలుసా? ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది యేసుక్రీస్తు ప్రభు అని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. టైంపాస్ వాటిలో పడిపోకుండా అనవసరంగా రేపు ఏముంటుందో మనకేం తెలుసు, ఈరోజు తిందాం, తాగుదాం, తిరుగుదాం అని ఒక పిచ్చితనం మొదలవుతుంది ఎక్కువగా. ఈ 2020లో కోవిడ్ వచ్చి లోకం అంతా పాడైపోతే నాశనం అయిపోతాను. కానీ కొంతమంది ఏం చేశారంటే అన్నీ ఎంజాయ్ చేయడం మొదలెట్టారండి. ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన, నేను పేరు చెప్పలేను ఏం చెప్పలేను, కానీ ఒక ఆయన అంటున్నాడు, ఎట్లాగూ లోకమే నాశనం అయిపోతుంది కదా, సరే ఎట్లా సంపాదిస్తే ఎట్లా అని వ్యభిచారంలో దిగాడంట. జోక్ చేయట్లేదు అని చెప్తున్నాడు. దాని తర్వాత అర్థమైందంటే లోకం ఎండ్ కాలేదు, ఇప్పుడు నేను ఇరుక్కుపోయి అంటున్నాడు. ఈ బికమ్ సంబడి హూ ఇస్ బికమ్, అండ్ ప్రజలందరూ అతను అలా గుర్తించడం మొదలెట్టారు. ఎంత భయంకరమైన జీవితం, నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను. అతనికి ఒక ఆలోచన వచ్చిందంటే ఎట్లాగో లోకం నాశనం అయిపోతుంటే. ఎవరిచ్చారా అంటే ఆలోచన?
అపవాది. రేపు ఎవడు చూశాడు? అందుకే ఈరోజు తిని తాగి ఎంజాయ్ చేద్దాం. దేవుడు ఉన్నాడో లేదో మనకేం తెలుసు? ఇవన్నీ ఎవరు వస్తే ఆలోచనలు? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారండి. రేపెవడు చూసినాడు? రేపెవడు చూసినాడు కాదు, మనకి పెద్ద ప్లాన్ ఉంది. కనీసం ముందుంది ఏంటో తెలుసా? 7 ఏళ్ల విందుంది, 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ఆ తర్వాత నిరంతరము ఆయన క్రొత్త సృష్టిలో పరిపాలన ఉంది, పనులు ఉన్నాయి మనకి. చెప్పండి, నాకు చాలా పెద్ద ప్లాన్ ఉంది. నేను మూర్ఖుల్లాగా బిహేవ్ చేయను, వక్ర జనాల్లాగా తిరగను, వారి మధ్యలో వెలుగుతా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటివన్నీ పూసుకోకండి అనవసరంగా. అందుకే ఈ ఎదుట ఉన్న అల్పకాల పరిస్థితులు బట్టి మీరు చెల్లించద్దు. ముందు గొప్ప మహిమ మీ కొరకు ప్రత్యక్ష కాబోతుంది. ఎంతమంది నా దగ్గర ఇస్తున్నాను? చెప్పండి. వాటన్నిటిని మెయింటైన్ చేసే శక్తి ఉంది, సరిచేసే శక్తి ఉంది. ఇంకో మాట ఏమి ఇచ్చాడు అక్కడ? గైడ్. గైడ్ అంటే నేర్పు కలగడం, నేర్పు చేయడం, లేదా టీచ్ చేయడం. బైబిల్లో ఉంది. మనకేమో శక్తి ఉందో తెలుసా? మనం పరలోకానికి బోధించగలమంట. వింతగా ఉంది కదా. దేవదూతలు మన ద్వారా నేర్చుకుంటున్నారంట. నేను జోక్ చేయట్లేదు. దేవుడు నానా విధములైన జ్ఞానాన్ని సంఘము ద్వారా దేవుడు నేర్పాలనుకున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏదైనా విషయాలు ఇక్కడ బోధిస్తుంటాం కదా, ఏదైనా కొత్త విషయం మనం బోధిస్తాం కదా, అప్పుడు పరలోకానికి కూడా వినబడుతుంది అది. హల్లెలూయా. బైబిల్లో ఉంది. దైవజనుడైన యోహాన్ గారు దర్శనంలో ఆయన ఎదురు చూస్తున్నాయంట. అక్కడ ముద్రలో ఉన్న గ్రంథం ఉంది. ఎవరు విప్పుతారు? ఎవరు విప్పుతారు? ఎవరు విప్పుతారు? దీన్ని విప్పడానికి అర్హులు ఎవరు అని అంటే ఈయన కూడా ఏడుస్తున్నాడు అక్కడే కూర్చొని. ఆయన కూడా అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఆ కూర్చున్న పెద్దల్లో ఒకడు వచ్చి అన్నాడంట, బాధపడకు, నేను నీకు చెప్తాను ఎవరు విప్పగలరు. అసలు ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? దే ఆర్ నాట్ ఏంజల్స్. ఎవరు రాలేదు. వాళ్ళు ఒక ఆయన వచ్చానండి. షూర్లీ ఎవరో తెలుసా? భవిష్యత్ దర్శనం ఆయన చూస్తున్నాడు. ఆ బయలుపరిచిన వాళ్ళు ఎవరో కాదు, డెఫినెట్లీ దే ఆర్ ద వన్స్ హూ హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్. ఎవరైతే ఈ యొక్క మెసేజెస్లో పునాది వేశారో వాళ్ళే వచ్చి చెప్తున్నారు. ఆయన చూస్తున్న భవిష్యత్ దర్శనంలో ఏం కనబడుతుందో తెలుసా? ఒకానొక మ్యాటర్లో నాకు అనిపిస్తుంది, యోహాన్ గారు యోహాన్కి వచ్చి బోధ చేస్తున్నాడు. మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. యూ డోంట్ నో. నౌ దిస్ జాన్, ఈ జాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు దర్శనంలోకి వెళ్ళాడు. ఏ దర్శనంలోకి వెళ్ళాడు? సంఘం ఎత్తబడిపోయిన తర్వాత దర్శనంలోకి వెళ్ళాడు. అంటే ఎప్పుడు? కనీసం 2000 సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాల తర్వాత సంగతికి వెళ్ళాడు. మరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారు ఆయనకి? థింక్. నేనే ఉన్నారా వెళ్ళిపోయారా? కొంతమందికి ఏం అర్థం కాదు. ఏం చెప్తున్నా అయ్యగారు? ఆల్రెడీ బోధించబడిన బోధలోంచి జవాబు వచ్చింది. హల్లెలూయా. ఆయన అన్నా అంటే వచ్చి ఏడవబాకు, ఇదిగో గొర్రెపిల్ల అర్హుడు, హల్లెలూయా అని మెసేజ్ ఇచ్చాడు. ఆమేన్. సంఘానికి దేవుడు ఆ కృప ఇచ్చాడు, నీకు ఆ కృప ఇచ్చాడు. నువ్వేం చేస్తావు తెలుసా? బోధ ఇస్తావు, నేర్పిస్తావు. లోకం ఎప్పుడెప్పుడైతే తప్పిపోతుందో అప్పుడు నువ్వు సరిచేస్తావు. నీ మాటలు వెలుగుగా ఉంటాయి, దారి చూపేవిగా ఉంటాయి. అందుకే వాళ్ళతో కలిసి అందుకే మాట్లాడకూడదు. అందుకే న్యూస్లు చెప్పినట్టు మాట్లాడకూడదు. నీ దగ్గర ఉంది ఆ బోధ, నువ్వు ఆ కుమారుడివి, యు ఆర్ ద సన్. అండ్ లాస్ట్కి ఏముంది అక్కడ? ప్రొపెల్ అంటే నువ్వే కదిలిస్తావు వాడిని. మాట్లాడి ఎదురు చూస్తూ ఉండిపో, యూ విల్ మూవ్. ప్రొపెలింగ్ అంటే మూవ్, కదిలించడం, జరిగేలా చేయడం. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ఏలియా గురించి. ఏమన్నాను తెలుసా? ఏలియా గారు వచ్చి, అమ్మా దేవుడు నాకు చెప్పాడు నువ్వే నన్ను పోషించాలంటే ఇంకా నాకు నేను ఏం చేయను, నువ్వే పెట్టు నాకు అనలేదు. ఆయన అన్నాడు కదా, నువ్వు పోయి తీసుకురా, ఈ కరువు అయిపోయే వరకు నీ పిండి అయిపోదన్నాడు. అంటే ఆయనే ప్రొపెల్ చేశాడు. ఆ పిండి
మల్టిప్లై అవ్వడాన్ని ఆయనే చేశాడు. యేసుప్రభు వారి చేతికి 5 రొట్టెలు 2 చేపలు వచ్చినప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చేయించి వారికి ఇచ్చి పంచిపెట్టాను అన్నాడు. ఏం పంచిపెట్టాలి? అప్పటికప్పుడు ఏం మారిపోలేదు. అవి ఎంత వచ్చాయో అంత వచ్చాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు? ఆ మాటను తీసుకొని ఎప్పుడైతే ఆ గొంపల్లో వేశారో అవి మల్టిప్లై అయ్యాయి. ప్రైజ్ ది లార్డ్. పంచడం మొదలెట్టారు, అవి పెరగడం ప్రారంభించాయి. ఆ మాటకున్న శక్తి, నువ్వు దాన్ని ఏం చేస్తావు? కొనసాగించవచ్చు. ఏదైతే ఆగిపోయిందో అది నువ్వు మొదలు పెట్టచ్చు. అందుకే నేను ఈరోజు రాగానే ఒక మాట నా ఆత్మలో సమ్మరీగా, ఎంత కాలం నుంచి ఆగిపోయిందో దాన్ని నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రారంభించవచ్చు. దాన్ని ఇప్పుడు జరిగేలా చేయొచ్చు. లేచి నిలబడదాం ఈ సమయాన్ని బట్టి. నౌ ఇట్ ఈస్ యువర్ టైం. దేన్ని ఎత్తిపట్టాలి, ఏ పరిస్థితిని ఎత్తిపట్టాలో ఎత్తిపట్టే టైం ఇది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది రిపేర్ చేయాలో రిపేర్ చేసుకునే టైం ఇది. సర్వీసింగ్ ఇచ్చే టైం. హల్లెలూయా. నీ శరీరంలో ఏదైనా బాగాలేదా? ఏదైనా బలహీనత ఉందా? ఏ మెయింటెనెన్స్కి పోతున్నావు నువ్వు? నీ చేతుల్లో, నీ మాటలో ఉంది. అవసరమైతే నీ చెయ్యి అక్కడ పెట్టు. నీ నోటితో అను, యేసు నామంలో ఇది సరైపోను గాక. ఆమేన్. నీ లోపల ఏదైనా లెక్కలు తేడా అంటే టెస్ట్లు. ఆ లెక్కలు తేడా అన్నాడు. యేసు నామంలో నేను నా బాడీని సర్వీస్ చేస్తున్నాను. నా ప్రతి నర్వ్, ప్రతి నరం, ప్రతి ఎముక నాతో పాటు చేస్తున్నారా లేదా? ప్రతి కణం ఎలా ఉండాలో అలాగా సంపూర్ణ ఆరోగ్యంలో ఉంటాయి. ప్రతి వైటల్స్, ఎస్ అంటే బీపీలు, షుగర్, బ్లడ్ వెజల్స్, బ్లడ్ కౌంట్ అన్నీ కూడా ఎట్లా ఉండాలో అట్లా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎస్, పలకండి. నా వినికిడి సరిగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. నా చూపు సరిగా ఉంది యేసునామంలో. మీ నమ్మిన వారి వల్ల ఇవి జరుగుతాయని ఉంది. ముదురైపోవద్దు, లోకంలో పడి ముదురైపోద్దు. ప్రాక్టీస్ చేస్తూ డౌట్ఫుల్గా చెప్పే డాక్టర్ మీద ఉంది నమ్మకం కొంతమందికి, కానీ సత్యవంతుడైన దేవుని వాక్యం మీద నమ్మకం లేదు. ఆయన అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని. రిపేర్ చేయి, ఇప్పుడే రిపేర్ చేయి. పలుకు. నీ శరీరంలో ఉంటే అది శరీరంలో బాగు చేసుకో. అది నీ కుటుంబంలో ఉంటే పలుకు. ఆ పరిస్థితి, ఆ అసమాధానం, ఆ గొడవ ఏదైతే ఉందో దానికి కారణమైన గొడవలకి కారణం దేవుడు కాదు అసలు. సో దానికి కలిగిన ఏదైనా ఇన్ఫ్లుయెన్స్, మిస్అండర్స్టాండింగ్, ఇన్ఫ్లుయెన్స్, ఆ దురాత్మ త్వరిపోయేసి నామలో. కమాన్, సర్వీస్ చేయండి ఇప్పుడు, మెయింటెనెన్స్ చేయండి ఇప్పుడు. అప్పుడప్పుడు మనం చూస్తాం సర్వర్ అండర్ మెయింటెనెన్స్. Now your life is now under maintenance in this service. Everything is set right in the name of Lord Jesus. మీకు సంబంధించిన ఏవైతే సరిగా లేవో అవి సరి చేయబడడానికి I charge angels now. Don't cry. ఏడుస్తూ కూర్చోద్దు, దూతలకు పనివ్వండి. ఫైనాన్సెస్లో మీరు సరి చేయబడాలి. In the mighty name of Lord Jesus. పలకండి తీవ్రంగా. ఇది నీ చేతిలో ఉంది, నీ నోటిలో ఉంది, నీ మాటలో ఉంది. In your words you can change. ప్రభువైన యేసు నామములో నీ పరిస్థితులన్నిటిలో everything that is not working properly, I declare a maintenance, a restoration, a service right now. అది ఎన్ని రోజులైంది అలా ఉండి? ఎంతకాలమైంది అలా? నాకు సంబంధం లేదు. ఈరోజు కొత్తదిగా అది మారిపోను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అది నీ అవయవంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు. లెట్ ఇట్ బి న్యూ నౌ, రిఫ్రెష్డ్ నౌ. తాజాగా అది నీ హృదయం తాజాగా ఉండును గాక. నీలో ఆనందం ప్రవహించును గాక. నువ్వు గంతులేసేటట్లుగా, నువ్వు ఆనందించేటట్లుగా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఏదైనా వాహనం సర్వీస్కి వెళ్ళి తీసుకొస్తే స్మూత్గా వెళ్ళిపోతుంది కదా. టుడే ఇన్ దిస్ సర్వీస్ ఇట్ ఈస్ బీన్ సర్వీస్డ్ ఫర్ యూ. రాదర్ స్మూత్ వర్కింగ్ ఫ్రమ్ దిస్ నౌ. ఇక్కడ నుంచి స్మూత్గా నువ్వు ఫంక్షన్ చేయలాగున. ఇన్ ద ఫైనాన్సెస్ యూ విల్ వర్క్ స్మూత్లీ. నువ్వు చేసే ప్రతి పనిలో స్మూత్గా పనిచేయడానికి. నో మోర్ గ్లిచెస్. ఇంకా మీదట ఏది అనుకోనివి జరగవు. ఒకటైతే ఒకటైందనే మాట రాదు నీలో. నువ్వు ఏది తలస్తావో అది చేసేలాగా, ఏది తలపెడతావో అది ముగించేలాగా ప్రతిదీ సవ్యంగా జరుగునుగాక ప్రభువైన యేసు నామములో. కమాన్, మెయింటెనెన్స్ పలకండి మీ జీవితంలో. నౌ ద చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. ఏదైనా ప్రయాణం పెట్టుకుంటే ఆ ప్రయాణంలో అవసరం ఉన్నప్పుడు అర్థం కాని స్థితిలో ఇరుక్కుపోవు నువ్వు ఇప్పటి నుంచి. ఏదైనా పని మొదలు పెడితే అది అవుతుందో లేదో అనే భయం నీలో ఉండదు. ఎందుకంటే నువ్వు ముగించే పనులే, సరిగా చేసే పనులే ప్రారంభిస్తావు ఇప్పటి నుంచి. అట్లాంటి గైడెన్స్ నీ నోట్లోంచి వస్తుంది. చెప్పండి, నా నోటిలోంచి అలాంటి గైడెన్స్ నేను పలుకుతాను. ఎస్, మీరు పలుకుతున్నప్పుడు దేర్ ఆర్ చేంజెస్ హ్యాపెనింగ్. ఎస్ ఎస్ చెప్పండి. ఏవైతే ఎంతకాలం మీకు తెలుసు కదా, మీకు 10 సంవత్సరాల, 6 సంవత్సరాల, 10 నెలల, మీకు తెలుసు ఆ కాలం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంతకాలం నుంచి ఏదైతే ఆగిపోయిందో, కమాన్ టేక్ ఇట్. ఆ సిచ్యువేషన్ తీసుకోండి. యు సే 8 years నుంచి ఇది జరగట్లేదు, ఈరోజు అది జరిగేలాగా నేను పలుకుతున్నాను. కమాన్ డూ ఇట్ లైక్ యూ మీన్ ఇట్. అది మీ మాటలో ఉంది, మీ చేతుల్లో ఉంది. ఇంకా మాట్లాడకండి, ఇంకా జరగట్లేదు అనకండి, కంప్లైంట్ చేయకండి. జస్ట్ సే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువైన యేసు నామములో 7 సంవత్సరాలుగా మేము మాట్లాడుతూ వచ్చాం. కాదు, ఈరోజు అది జరుగును గాక, ప్రారంభమవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్స్ చెప్దాము దేవునికి మనం చేసిన వాటికి. కమాన్, గో హెడ్ అండ్ థ్యాంక్ యూ. ఐ కెన్ సెన్స్, నేను చూస్తున్నాను ఆత్మలో సమ్ ఆఫ్ ద ఓల్డ్ ఈ పాతమైన గాయాలు మానిపోవడం నేను చూస్తున్నాను. అవి మనసు కావచ్చు, మీ శరీరానికి కావచ్చు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ దే ఆర్ నౌ కంప్లీట్లీ హీల్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తాజాగా ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తున్నావు, ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్తున్నావు. మీరు వెళ్ళినప్పుడు కొత్త ప్లాన్స్తో వెళ్తున్నారు, కొత్త ఐడియాస్తో వెళ్తున్నారు, కొత్త వాటిని ప్రారంభించే శక్తితో వెళ్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది, కమాన్, హౌ మెనీ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ నా? చేయెత్తి థ్యాంక్స్ చెప్పండి దేవుని, చేయెత్తి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నేను చెప్పింది మర్చిపోకండి. చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప వాటికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఒక వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏమని అనుకోండి, ఇంతవరకు మీకు దేవుని కొరకు దశంభాగం తీసే అలవాటు లేకపోతే ఇక నుంచి స్టార్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నా సజెషన్ కాదు, నా సొంత ఆలోచన కాదు, దేవుని వాక్యం చెప్తుంది. మీరు 10%లో నమ్మకంగా లేనప్పుడు 90% ఎలాగ నీకు ఇస్తాడు దేవుడు? దేవుడికి ఏదో తక్కువ మిమ్మల్ని అడగట్లేదు. ఇది ప్రిన్సిపల్. వాట్ ఎవర్ నువ్వు చేస్తున్నావో దాన్ని తప్పకు. కొన్నిసార్లు కొంతమంది ఎవరు అడగట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అని తప్పిస్తూ ఉంటారు. గుర్తుంచుకో, నువ్వు దేవుని ఎదుట ఉన్నావు, అందుకే ప్రోగ్రెస్ లేదు జీవితంలో. కొంతమంది అనొచ్చు, ఇస్తున్న వాళ్ళైనా బయట ఎంతమంది ఉన్నారు, చాలా సంపాదించో, వాళ్ళ దానికి గ్యారంటీ లేదు. వాళ్ళు కాళ్ళు జారే స్థలంలో ఉన్నారు, వాక్యం చెప్తాను. సో గుర్తుంచుకోండి, నోవాహుకి దేవుడు అంత పెద్ద బాధ్యత ఎందుకు ఇచ్చాడు? అతనికి ఉన్న మనసు అలాంటి.
ఈజ్ కల్చర్డ్ ఫర్ గివింగ్. గుర్తుంచుకోండి, జస్ట్ బికాస్ ఆఫ్ జంపింగ్ అండ్ షౌటింగ్ అన్నీ రావు. దేవుడు తన వారిని ఎరిగి ఉన్నాడని వాక్యంలో ఉంది. సో ఇంక్రీజ్, నువ్వు ఇంకింత పెంచుకోవాలి నీ ఆశని, నీ ఇన్వాల్వింగ్. దేవుడు చెప్పండి, నేను దేవునితో పార్ట్నర్ అయి ఉన్నాను. ఎంతమంది చెప్పగలరా మాట? హౌ మెనీ కెన్ సీ వెన్ యూ సే పార్ట్నర్, గాడ్ ఈజ్ మై పార్ట్నర్. పార్ట్నర్ డిమాండ్స్ యూ సమ్ టైమ్స్. ఆయన పార్ట్నర్షిప్ డిమాండ్ చేస్తాడు. ఈ పనిలో నాతో ఉన్నావు అని దేవుడు అంటే యూ మస్ట్ బి రెడీ. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మరణించి తిరిగి లేచిన ఆయన కోసం జీవించండి. పార్ట్నర్ విత్ గాడ్. వాట్ యు మీన్ బై దట్? దట్ మీన్స్ పార్ట్నర్ విత్ అ విజన్. దెర్ ఆర్ సమ్ థింగ్స్. అందుకే కొంతమందికి అవకాశం దొరికినప్పుడు వాళ్ళు దాంట్లో ప్రవేశించారు, దాంట్లో వెంటనే అందుకున్నారు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఊహించని వాటిలో ప్రవేశించడానికి అది కారణమైంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఎలా వస్తుంది? బీ ఫెయిత్ఫుల్. డోంట్ మెజర్ థింగ్స్ రాంగ్లీ. తప్పుగా మెజర్ చేయకండి. దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేయండి మెజర్. బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నా. మనం చాలా ఇంపార్టెంట్ ఫేజ్లో ఉన్నాం, చాలా ఇంపార్టెంట్ టైంలో ఉన్నాం. సో బీ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్. చిన్న వాటిలో కూడా నమ్మకంగా ఉండండి. సడన్గా మీరు పెద్ద వాటిలో ప్రవేశిస్తారు. సడన్గా మీరు పెద్ద వాటిని హ్యాండిల్ చేయడం ప్రారంభిస్తారు. సడన్గా మారిపోతుంది. సడన్గా మారిపోతుంది. గుర్తుంచుకోండి, సడన్గా విత్ ఇన్ నో. నిన్న మీరు పడుకొని ఈరోజు కొత్త వాటిలో లేస్తారు. అలా మారిపోతుంది. దేవుడు వాక్యం ఏం చెప్తాది చేయడానికి ఇష్టపడండి. సీ వాట్ హ్యాపెన్స్. సడన్లీ యువర్ థింగ్స్ విల్ చేంజ్. మీరు ఆ చోటు నుంచి ఇంకో చోట్ల పెట్టబడతారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రాబోతున్న గొప్ప మూవ్లో, గొప్ప మార్పులో మీరందరూ భాగం అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఐ ప్రే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు నా మాటలు వింటే ఇక్కడ నుంచైనా ఎక్కడి నుంచైనా, దట్ యూ విల్ నాట్ మిస్ ద నెక్స్ట్ మూవ్ ఆఫ్ గాడ్. దేవుని నెక్స్ట్ కార్యాన్ని మీరు మిస్ అవ్వరు. దానికి మిమ్మల్ని దేవుడే సిద్ధపరిచాడు. మీరు దాంట్లో ఘనంగా పాల్గొంటారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్స్ చెప్దాం దేవునికి, థ్యాంక్స్ చెప్దాం. గో హెడ్ అండ్ థ్యాంక్ యూ, గో హెడ్ అండ్ థ్యాంక్ యూ. నేను మీకు 2 నిమిషాలు ఇస్తున్నా. ఆల్ అప్హోల్డింగ్ ఈజ్ డన్, ఆల్ ఫిక్సింగ్ ఈజ్ డన్, ఆల్ మెయింటెనెన్స్ ఈజ్ డన్. ప్రతిదీ సరిచేయబడింది. ఆల్ దట్ థింగ్ దట్ ఈస్ హ్యాస్ టు బి గైడెన్స్ ఈజ్ గివెన్. మీకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వబడింది. వరి అవ్వకండి, ఇక్కడ ఏం అవసరం లేదు. మీరు వెళ్ళినప్పుడు ఆ స్థలానికి మీరు అది సమయానికి వచ్చేస్తుంది. అద్భుతంగా మీరు సాల్వ్ చేస్తారు అన్నీ. ఆమేన్. అండ్ ఆల్సో మీరు దాన్ని కదిలింపజేస్తారు. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్, పరిస్థితి కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ఎనీథింగ్ విచ్ ఇస్ స్టక్, ఐ ప్రొపెల్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది కదలమని ఆజ్ఞాపిస్తున్నాను నేను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెన్ యూ కమ్ బ్యాక్ నెక్స్ట్ టైం మీరు ఆ సాక్ష్యం తీసుకొస్తారు. వాట్ ఈస్ దట్ బిగ్ థింగ్ మీరు ఏం చేయలేకపోయారు, అది వారంలో చేస్తారు. అది వారంలో చేయడానికి గొప్ప కృప మీకు ఇవ్వబడింది. గొప్ప కృప మీకు ఇవ్వబడింది. ప్రభువైన యేసు నామములో తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మేము విన్నదాన్ని బట్టి ఈ మాటల విషయంలో ఇక్కడ ఉన్న వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి సంభాషణ ఉప్పు వేసినట్టుగా, రుచికరంగా, కట్టేదిగా, సరైందిగా అందరిలో ఆ గిఫ్ట్ పనిచేయను గాక. తద్వారా వారి మాటలు ఎన్ని సంగతులు చేశాయనే సాక్ష్యం అందరూ విని నీ నామాన్ని మహింపరచున్నట్లుగా. హల్లెలూయా. వారిలో ఉన్న ఒక నిశ్చయతను బట్టి అందరు నీ వైపు తిరిగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ దట్ ఎవ్రీ వన్ ఈజ్ రెస్టోర్డ్ ఇన్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ దట్ వారు వచ్చినట్టుగా కాకుండా నూతనమైన రీతిలో, తాజా రీతిలో, మరింత మహిమలో, గొప్పతనంలో ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ రబాష్ అందలమా సికబా రెహెల్ కే బా సీతా బలాల ఓ రబాష్ కలబా రెఖెలే బా సిఖతలమా. భయపడదు, భయపడదు, భయపడదు. మీలో కొంతమంది ఏదైనా భయంకరమైన పరిస్థితి నుంచి వచ్చారేమో, మరలా ఆ భయం మీరు అనుభవించారు ఇంకోసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను గమనిస్తున్నాను, కొంతమంది ప్రాణమే పోతుందేమో అన్న భయంని అనుభవించారు. దేర్ మైట్ బి సమ్ సిచ్యువేషన్. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినో చూస్తున్నాను, గడిచిన వారంలో, మేబీ నిన్ననే ఉండొచ్చు, నువ్వు చాలా స్ట్రగుల్ అయ్యావు. ఈ రాత్రి నా పని అయిపోతుంది అన్నంత భయం వేసింది నీకు. కానీ నువ్వు ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నావు. ఎందుకో తెలుసా? ఈ మాటలు వినడానికి దేవుడు నేను తీసుకొచ్చాడు. ఈ మాటలు నువ్వు వినాలని దేవుడు తీసుకొచ్చాడు. ఇక మీదట మళ్ళీ ఆ భయంలో నువ్వు ఉండవు. నీలోంచి వచ్చిన ఆ గొప్ప సాక్ష్యాల వలన భయం అన్ని చోట్ల ఉంటుంది. చేరప్ 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 ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. సంబడి నీడ్స్ దిస్, దట్స్ వై ఐఎమ్ స్పీకింగ్. మళ్ళీ నువ్వు భయపడే పరిస్థితుల్లో ఉండవు, మళ్ళీ అనారోగ్యంలో నువ్వు ఉండవు, మళ్ళీ ఆ ప్రాణం పోతుందేమన్న భయం నీకు రాదు, ఆ ఆయాసం నీకు రాదు, ఆ గుండెలో నొప్పి నీకు రాదు. ఎస్ ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందుకి పై స్థాయికి వెళ్తా ప్రభుని యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ టైంలో చాలామంది స్వస్థపడ్డారు. మీరు చెక్ చేసుకుంటే మీకు ఆ బలహీనత ఇప్పుడు లేదు, ఆ నొప్పి ఇప్పుడు లేదు, ఆ ఆయాసం ఇప్పుడు లేదు. వై? బికాస్ యువర్ మెయింటెనెన్స్ ఇస్ డన్, యువర్ సర్వీస్ హెస్ డన్, యు ఆర్ గోయింగ్ అవుట్ లైక్ ఎ ఫ్రెష్నెస్. God bless you, God bless you. Hallelujah, hallelujah. Oh, pray for the ones who are watching. God bless you who are watching. Did you hear what I said? Nenu cheppindi meer vinnara? Hallelujah. Somebody is watching me. You are sick, maybe you are stuck. I command you to raise up. Arise, arise now, arise now. As I am saying this, నేను ఈ మాట చెప్తున్నప్పుడు the angels have entered that room and you are raising up and you are healed now. నీ situations మారే. And if you are giving your offering now, whether it is tithe and special, ఆ దేవుని శక్తిని దాంట్లో జోడిస్తున్నాను. గొప్ప హార్వెస్ట్ మీరు తీసుకొస్తారు ప్రభుని యేసు నామములో. Take up these words, encourage others, take this message, and you are a channel of blessing in the mighty name of Lord Jesus. God bless you. God bless you as you leave.